This conference will now be recorded. So continuation to the flows, we will see the remaining options. Flows will take around 6 to 7 classes. Now go back to the process medical claim. So as of now, I have taken only two shapes. One is a start shape, another one is end shape, another one is assignment shape. Now we know uh, how to create a work object, how the work object details are getting updated, etc. Now as usually, I'm going to create a new work object. సురేష్ ఒక క్వశ్చన్ అండి. Hmm. అసైన్మెంట్ లో ఒక సింబల్ ఉంది చూసారండి, అది ఏంటి, దాని మీనింగ్ ఏంటండి? అసలు 3 అసైన్మెంట్స్ లో ఒక సింబల్ ఉంది చూసారా పైన, యారో లాగా, అది దాని మీనింగ్ ఏదైనా ఉందా దానికి ఏమన్నా? ఒక నిమిషం అండి, ఇది లోడ్ అవుతుంది. ఓకే. ఆ లోడింగ్ అనేది ఏదైనా ప్రాసెస్ ఇష్యూ అండి? అది ర్యామ్ లోగా ఉండడం వల్ల ఏం ప్రాబ్లం వస్తుందండి? నాకు కొంచెం టైం పట్టేది లోడ్ అవడానికి. ఫస్ట్ టైం కొంచెం స్లోగా ఉంటుంది, తర్వాత క్యాష్ నుంచి లోడ్ అవుతుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. ఓకే. అది ఏమన్నా ఒక ఆపరేటర్ రౌట్ అయితే ఆ సింబల్ వస్తుందండి. ఓకే అండి. It is server. సర్వర్ స్టార్ట్ అయింది, ఇదేమి యాక్సెస్ అవ్వట్లేదు.
సో నేను సేమ్ రూల్ మళ్ళీ ఓపెన్ చేశాను, క్లెయిమ్ ప్రాసెస్ క్లెయిమ్ని. సో దాంట్లో ఉన్న పెండింగ్ ఆప్షన్స్ మనం చూద్దామండి. ఎంతసేపా? ఏంటండి ఇది ఇవాళ? నెట్ సరిగ్గా పనిచేయట్లేదు సార్. ఏదైనా సరే చాలా స్లో ఉంది ఈరోజు మార్నింగ్ నుంచి. ఇంకా దీంట్లో ఏం లోడ్ అవ్వాలని ఇది ఇంకా స్టిల్ లోడింగ్ అని చూపిస్తుంది. సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో అడుగుతుంటారు, డ్రాఫ్ట్ మోడ్ ఆన్ లో ఉంచి నేను ఏమన్నా ఫ్లోని సేవ్ చేయొచ్చా, సేవ్ చేస్తే ఏమవుతుంది? డ్రాఫ్ట్ మోడ్ ఆన్ లో ఉంచి ఫ్లోని సేవ్ చేస్తే ఏమైనా ఫ్లో ఇన్కంప్లీట్ గా ఉన్నా కూడా మీకు ఎర్రర్స్ చూపించదు. సో ఎప్పుడు మనము డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు, నాట్ డిప్లాయ్మెంట్, అసలు కోడ్ చెకింగ్ చేసేటప్పుడు ఫ్లోకి సంబంధించిన రూల్స్ లో ఈ డ్రాఫ్ట్ మోడ్ ఆన్ లో ఉందా ఆఫ్ లో ఉందా అని కంపల్సరీగా చూసుకోవాలి. చూసుకొని మనం జాగ్రత్తగా డ్రాఫ్ట్ మోడ్ ఆఫ్ లో పెట్టి సేవ్ చేసి చెక్-ఇన్ చేయాలి. ఎందుకంటే ఎక్కడైనా ఈ ఫ్లోలో ఇన్కంప్లీట్ గా ఉన్నా సరే మనకి ఎర్రర్ వస్తుంది. సారీ, డ్రాఫ్ట్ మోడ్ ఆన్ లో ఉంటే ఎర్రర్ వస్తుంది, డ్రాఫ్ట్ మోడ్ ఆఫ్ లో ఉంటే ఎర్రర్ వస్తుంది, డ్రాఫ్ట్ మోడ్ ఆన్ లో ఉంటే ఎర్రర్ రాదు. ఓకే, సో గో టు ద రికార్డ్స్. బాగానే ఓపెన్ అవుతుంది. ఈ ఫ్లోకి ఏమైంది బాబాయ్? ఏది ఓపెన్ అవట్లా, ఒక ఫ్లో తప్ప. ఈ పీడిఎన్ న్యూస్ అనేది లోడ్ అవుతానే ఉంది ఇందాక నుంచి.
Okay, let me restart the server. So now now you know what is meant by the routed to. సో అది నాకు తెలిసి రౌటింగ్ సింబల్ కాదండి, నేను చూసి చెప్తానండి. ఇప్పుడే చూద్దాము. సో ఫస్ట్ నిన్న మనం ఎక్కడ ఉన్నాము? ఈ హార్నెస్ డిస్కస్ చేసాము, ఈ కన్ఫర్మేషన్ నోట్ డిస్కస్ చేసాము. ప్రతి అసైన్మెంట్ కి ఒక స్టేటస్ ఉంటుంది, ఇంటర్వ్యూ క్వశ్చన్లు అడుగుతాడు. సో విచ్ ప్రాపర్టీ కెన్ హోల్డ్ ది వర్క్ ఆబ్జెక్ట్ స్టేటస్ అంటాడు. చూడండి, go to the actions, click on run. Go to the actions, click on run. So now let us suppose I have created one work object. Open the clipboard. So now as usually py work page, this is the work object page, or this is nothing but a work object reference. In this px obj class is work object class అంటారు. మీ యొక్క వర్క్ ఆబ్జెక్ట్ క్లాస్ ఏ ప్రాపర్టీలో ఉంటుందంటే px obj క్లాస్. అలానే py స్టేటస్ వర్క్, py స్టేటస్ వర్క్ చూడండి, మీ యొక్క కరెంట్ వర్క్ ఆబ్జెక్ట్ స్టేటస్ ఓపెన్ లో ఉంది, దట్ ఈస్ ద వర్క్ ఆబ్జెక్ట్ స్టేటస్. py వర్క్ ఐడి ప్రిఫిక్స్, మీ యొక్క py ఐడి ఉంది కదా C-129, అది C తోటి C డాష్ తోటి ఎలా స్టార్ట్ అవుతుందంటే py వర్క్ ఐడి ప్రిఫిక్స్ అనేది C డాష్ తోటి ఉంది. మళ్ళీ యూనిక్ కీ దేంట్లో ఉంటుందంటే pzins కీ అంటారు. నెక్స్ట్ అలానే వాట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ pyd అంటే విచ్ కెన్ హోల్డ్ ద వర్క్ ఆబ్జెక్ట్ ఐడి విచ్ ఇస్ నథింగ్ బట్ ఏ యూనిక్ వాల్యూ. సో మీ యొక్క వర్క్ ఆబ్జెక్ట్ ఫ్లో ఏ ప్రాపర్టీలో ఉంది అంటే py ఫ్లో నేమ్, దాని యొక్క కీ అంటే py ఫ్లో కీ. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో అడుగుతుంటారు ఏమని, వర్క్ ఆబ్జెక్ట్ స్టేటస్ ఏ ప్రాపర్టీలో ఉంటుంది ఎక్సెట్రా. ఓకే, యాజ్ యూజువల్లీ దీస్ ఆర్ ద ప్రాపర్టీస్. ఇవి కాకుండా చూడండి, go to your process medical claim. నౌ హియర్ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ గురించి మనం మాట్లాడలేదు. అసైన్మెంట్ డీటెయిల్స్ లో మనం హార్నెస్, ఇన్స్ట్రక్షన్స్, కన్ఫర్మేషన్ నోటు, డు నాట్ పెర్ఫార్మ్, వాట్ ఈస్ ద కేస్ స్టేటస్ అని కూడా చూసాము. స్క్రీన్ నావిగేషన్, దీని గురించి నేను స్క్రీన్ ఫ్లో లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకా డీటెయిల్ గా అర్థం అవుతుంది. నౌ కమ్ బ్యాక్ టు ది లోకల్ యాక్షన్స్. సో లోకల్ యాక్షన్స్ అంటే ఏంటి, వాట్ ఈస్ మెంట్ బై ది లోకల్ యాక్షన్ అంటాడు. సో అదేంటి, ఫ్లో యాక్షన్ విన్నాము, లోకల్ యాక్షన్ అని కూడా ఉందా? ఎస్. వాట్ ఈస్ మెంట్ బై ది లోకల్ యాక్షన్, ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతుంటాడు. అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫ్లో యాక్షన్ వర్సెస్ లోకల్ యాక్షన్ అంటాడు. చూడండి, ఏదైనా సరే ఒక ఫ్లో నావిగేషన్ జరుగుతున్నప్పుడు డ్యూరింగ్ ది ఫ్లో నావిగేషన్ ఇఫ్ యూ వాంట్ టు పెర్ఫార్మ్ ఎనీ అడిషనల్ యాక్షన్స్ డ్యూరింగ్ ది ఫ్లో నావిగేషన్, సో యూ కెన్ కాన్ఫిగర్ ద లోకల్ యాక్షన్. ఇది ఒక డెఫినేషన్. అలా కాకుండా చూద్దాం ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అసైన్మెంట్ మీద ఏమైనా లోకల్ యాక్షన్స్ ఉన్నాయా? ఈ అసైన్మెంట్ మీద ఎటువంటి లోకల్ యాక్షన్స్ లేవు. సో గో బ్యాక్
to the C129 work object. What is these actions అంటే ఇవన్నీ లోకల్ యాక్షన్స్ ఇవన్నీ లోకల్ యాక్షన్స్ అంటే నువ్వు ఈ వర్క్ ఆబ్జెక్ట్ ఎగ్జిక్యూషన్ లో లేకపోతే ఈ ఫ్లో నావిగేషన్ లో ఈ ఫ్లో ఎగ్జిక్యూషన్ లో నువ్వు ప్రెసెంట్ ఎక్కడ ఉన్నావు సబ్మిట్ డీటెయిల్స్ ఎఫ్ యాక్షన్ లో ఉన్నావు ఇఫ్ యూ వాంట్ టు పెర్ఫార్మ్ ఎనీ అడిషనల్ యాక్షన్స్ let us suppose I want to take a print or let us suppose I want to click on add work for example review నువ్వు రివ్యూ చేసుకోవాలనుకుంటే నువ్వు మళ్ళీ బిగిన్ ఓకే let us suppose రిక్వెస్ట్ ఫీడ్బ్యాక్ చూడండి ఏదో నేను ఫీడ్బ్యాక్ ఇచ్చాను సబ్మిట్ చేశాను నువ్వు ఏదైనా సబ్మిట్ చేస్తే మళ్ళీ యాక్షన్స్ రిఫ్రెష్ అన్నావంటే you can go back to your previous work object now actions add work okay notify okay సబ్మిట్ నోటిఫై చేశాను లేకపోతే కరెస్పాండెన్స్ ఆప్షన్స్ సెండ్ ఎక్సెట్రా మనకి నోటిఫై అనే ఆప్షన్ ఉంది కదా ఇక్కడ యాక్షన్స్ లో సో ఓకే నౌ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ యూ కెన్ గో బ్యాక్ టు ది యువర్ సబ్మిట్ మెడికల్ క్లెయిమ్ ఫ్లో యాక్షన్ యువర్ సెక్షన్ బట్ ఇఫ్ యూ వాంట్ టు పెర్ఫార్మ్ ఎనీ అడిషనల్ యాక్షన్స్ డ్యూరింగ్ దిస్ ఎగ్జిక్యూషన్ యూ కెన్ యూస్ దీస్ లోకల్ యాక్షన్స్ అంటారు వీటిని టెక్నికల్ గా అయితేనేమో లోకల్ యాక్షన్ అంటారు విచ్ ఆర్ నథింగ్ బట్ ఓకే నేను చూపిస్తాను ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇంకా అర్థం అవుతుంది సో దీస్ ఆర్ ద లోకల్ యాక్షన్స్ బట్ ఈ లోకల్ యాక్షన్స్ అన్ని ఎలా వచ్చినాయి ఈ ఫ్లోకి ప్రాసెస్ మెడికల్ క్లెయిమ్ కి నేను ఎటువంటి అసైన్మెంట్ మీద లోకల్ యాక్షన్స్ కాన్ఫిగర్ చేయలేదు బట్ హౌ దీస్ లోకల్ యాక్షన్స్ ఆర్ బీయింగ్ పాపులేటింగ్ నౌ all these are the by default local actions if you want to customize or if you don't want to keep these local actions see there is a section called it as a py case header outer రియల్ టైమ్ లో కూడా ఏదైనా కస్టమైజేషన్ చేసుకోవాలి అని క్లయింట్ అడుగుతున్నప్పుడు వాళ్ళు ఎవరు ఏదో బ్రహ్మాండంగా ఏమి కోడ్ రాయరు ఏదైతే పెగాలో డిఫాల్ట్ గా ఉన్నాయో దానికి కొంచెం మెరుగులు దిద్దుతారు అంతే లేకపోతే దాని నుంచి తీసేయటం కానీ లేకపోతే దానికి అడిషనల్ గా యాడ్ చేయటం కానీ మీరు పెగాలో రియల్ టైమ్ లోకి వెళ్ళి ఎండ్ యూజర్ అప్లికేషన్ చూసినా కూడా ఎక్కువ చేంజెస్ ఉండవు అంటే ఐ మీన్ టు సే కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కంటెంట్ మారిపోతుంది బట్ మెయిన్ లేఅవుట్ ఉంటుంది చూసారా పోర్టల్ స్క్రీన్ హెడర్ లెఫ్ట్ రైట్లు ఇలాంటివి కూడా వాళ్ళకి నచ్చినట్టు మార్చుకుంటారు బట్ ఆ రూల్స్ ఉంటాయి పీవై కేస్ హెడరు పీవై పోర్టల్ నావిగేషన్ ఇవన్నీ అలానే ఉంటాయి కాకపోతే వాళ్ళు వాళ్ళ యొక్క ఓన్ నేమ్ పెట్టుకుంటారు అంతే దాన్ని సేవ్ యాజ్ చేసుకొని వాళ్ళ యొక్క ఓన్ నేమ్ పెట్టుకుంటారు సో ఇక్కడ చూడండి యాక్షన్స్ అనే బటన్ ఉంది దీని మీద క్లిక్ చేస్తే ఏముంటుంది దాని మీద క్లిక్ చేస్తే ఆన్ క్లిక్ లో ఏం రాసి ఉంటాడు మెనూ రాసి ఉంటాడు చూడండి సో దిస్ ఈజ్ మై యాక్షన్స్ బటన్ యాక్షన్స్ మెనూ చూడండి పీవై వర్క్ యాక్షన్స్ పెర్ఫామ్ అనే ఒక మెనూ నావిగేషన్ రూల్ దీంట్లో ఏం రాసి ఉంటాడు చూడండి రిఫ్రెష్ కంప్లీట్ ఏ స్టేజ్ నౌ రివ్యూ వేర్ ఎంఐ ఫాలో ట్యాగ్స్ నోటిఫికేషన్ ఎక్సెట్రా చూడండి ఇది రిఫ్రెష్ ఐటమ్ మధ్యలో ఉండేదాన్ని సపరేటర్ అంటారు ఇది ఒక ఐటమ్ పీవై లేబుల్ అనేది ఐటమ్ లిస్ట్ సపరేటర్ ఐటమ్ లిస్ట్ అంటారు నో రిఫరెన్స్ అంటే మళ్ళీ వేరే నావిగేషన్ కోసం రిఫరెన్స్ ఐటమ్ సపరేటర్ ఇదే కదా మనం చూసింది యాక్షన్స్ రిఫ్రెష్ వేరే నావిగేషన్ కోసం అంటే యాడ్ వర్క్ అనేది మళ్ళీ ఒక మెనూ ఐటమ్ దానికి సంబంధించి కాల్ షేర్డ్ ప్రాసెస్ ఎక్స్టర్నల్ రిక్వెస్ట్ ఇన్ఫో ఇది సో చూడండి ఈ మెనూ ఐటమ్ ని మళ్ళీ ఓపెన్ చేస్తే పీవై వర్క్ యాక్షన్స్ లేదా ఇక్కడ ఓకే now go back to ఈ యాక్షన్స్ బటన్ చూడండి దీంట్లో యాక్షన్స్ మెనూ పీవై వర్క్ యాక్షన్స్ రివ్యూ పీవై వర్క్ యాక్షన్స్ యాడ్ వర్క్
యాడ్ వర్క్. దీని మీద కాల్ షేర్డ్ ప్రాసెస్ ఎక్సెట్రా ఎక్సెట్రా అంటే దీని మీద మళ్ళీ ఆన్ హోవర్ అంటే దీనికి సబ్ మెనూ ఉండాలి. ఈ సబ్ మెనూ ఎక్కడ లోడ్ అవుతుంది? ఓన్లీ జస్ట్ పీవై లేబుల్ అనే ఉంది. ఐటమ్ లిస్ట్ దీంట్లో ఉండొచ్చు నాకు తెలిసి. ఈ పీవై లేబుల్ అనే ఒక ఐటమ్ లిస్ట్ లో దాని యొక్క సబ్ మెనూ ఉండొచ్చు. దీన్ని డబుల్ క్లిక్ చేయండి. ఐటమ్ లిస్ట్ పీవై యాడబుల్ వర్క్ లిస్ట్. పీవై యాడబుల్ వర్క్ లిస్ట్ ఈ ప్రాపర్టీలో దానికి సంబంధించిన ఏమైనా మెనూ ఐటమ్స్ ఉంటే అవన్నీ లోడ్ అవుతాయి. ఈ ప్రాపర్టీలో యాడ్ వర్క్ లో ఈ సబ్ మెనూ ఐటమ్ లిస్ట్ అంటారు. దీంట్లో ఎన్ని ఐటమ్ లిస్టులు ఉన్నాయంటే దాని ప్రకారం దాంట్లో ఉండే మెనూ ఐటమ్స్ అన్ని యాడ్ అవుతాయి. పీవై యాడబుల్ వర్క్ లిస్ట్. ఓపెన్ ద క్లిప్ బోర్డ్. సో C129 py work page. Fix a work item, notify, generate a correspondence and request feedback. దీనికి సంబంధించిన మెనూ ఐటమ్ ఎక్కడ ఉంది? ఇది py వర్క్ యాక్షన్స్ రివ్యూ ఒక మెనూ ఐటమ్. py వర్క్ యాక్షన్స్ పెర్ఫార్మ్ ఇది మెయిన్ మెనూ ఐటమ్. దీంట్లో రిఫ్రెష్ తెలుసు, దీని తర్వాత సపరేటర్ ఉంది, దాని తర్వాత యాడ్ వర్క్ అని ఉంది. రిఫ్రెష్ ఉంది, దీని తర్వాత ఒక సపరేటర్ ఉంది, కంప్లీట్ స్టేజ్ అనేది లేదు. రివ్యూ వేరే అమ్మాయి, యాడ్ వర్క్ రివ్యూ వేరే అమ్మాయి. ఓకే, ఇది యాడ్ వర్క్ అనే టెక్స్ట్. దీని మీద ఓవర్ చేస్తుంటే నాకు ఏమవుతుంది, ఒక సబ్ మెనూ లోడ్ అవుతుంది. ఆ సబ్ మెనూ ఎక్కడ రాశాడని నేను చూస్తున్నాను అంతే. py యాడబుల్ వర్క్ లిస్ట్ అనే ఒక ప్రాపర్టీ. అంటే ఈ ప్రాపర్టీలో మనం చూస్తే దానికి సంబంధించిన పేజ్ లిస్ట్ ఐటమ్స్ లో ఇవన్నీ ఉండాలని నేను అర్థం. బట్ ఓపెన్ ద క్లిప్ బోర్డ్, ఆ ప్రాపర్టీ నాకు దొరకట్లేదు అసలు. py వర్క్ పేజ్, అది ఎక్కడ దొరకట్లేదు ఎందుకని.
ఓకే. సో ఈ మెనూ మాత్రం ఇవన్నీ బిల్ట్ ఇన్ అనమాట, లోకల్ యాక్షన్స్. అలా కాకుండా మీరు కావాలనుకుంటే మీ ఓన్ లోకల్ యాక్షన్స్ కూడా మీరు డిఫైన్ చేసుకోవచ్చు. మీ ఓన్ లోకల్ యాక్షన్స్ కూడా మీరు డిఫైన్ చేసుకోవచ్చు. ఇవన్నీ బిల్ట్ ఇన్. కావాలనుకుంటే మీరు ఈ బటన్ తీసేసుకుని మీ ఓన్ బటన్ మీరు పెట్టుకోవచ్చు. దాంట్లో మీ ఓన్ లోకల్ యాక్షన్స్ మీరు డిఫైన్ చేసుకోవచ్చు. రిఫ్రెష్ అంటే జస్ట్ రిఫ్రెష్ ది కరెంట్ స్క్రీన్ కరెంట్. నౌ ఇక్కడ ఎప్పుడు చూడండి వేరే అమ్మాయి అని ఉంది, అంటే షో ఫ్లో లొకేషన్ అని ఉంది. చూడండి వేరే అమ్మాయి అంటే షో ఫ్లో లొకేషన్ అంటే నువ్వు కరెంట్లీ ఎక్కడ ఉన్నావు అని, ఏ అసైన్మెంట్ దగ్గర ఉన్నావు, నీ ఫ్లో నావిగేషన్ లో ప్రెసెంట్ నువ్వు ఎక్కడ ఉన్నావు అని. ఇవ్వండి ప్రెసెంట్ మీరు ఈ అసైన్మెంట్ షేప్ మీద ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎప్పుడైతే దీన్ని సబ్మిట్ చేసేసి మళ్ళీ పార్టీ this field may not be a blank. వేరే అమ్మాయి ఈ అసైన్మెంట్ మీద కంప్లీట్ చేశారు, ప్రజెంట్ ఈ అసైన్మెంట్ మీద ఉన్నారు. సో వేరే అమ్మాయి అనేది ఆ నావిగేషన్ మీకు అలా చూపిస్తుంది. ఆల్ దీస్ ఆర్ ద బిల్ట్ ఇన్ ఫ్లో యాక్షన్స్. నౌ ఇక్కడ అన్నారు కదా నోటిఫికేషన్స్ అని. వెన్ యూ క్లిక్ ఆన్ నోటిఫికేషన్స్, see no notifications definitions are available for this case. No notifications definitions are available for this case. నౌ మీరు ప్రింట్ తీసుకోవాలనుకుంటే, ఏమైనా ట్యాగింగ్ మీరు ఎనేబుల్ చేసుకోవాలంటే టెస్ట్ యాడ్, ఓకే ఓకే. రివ్యూ స్క్రీన్ వెళ్ళాలనుకుంటే జస్ట్ గో బ్యాక్ టు ది రివ్యూ స్క్రీన్ వెళ్ళాలనుకుంటే మీరు వెళ్ళొచ్చు. అగైన్ రివ్యూ డీటెయిల్స్, ఫ్లో యాక్షన్. సో ఇలా ఫ్లో నావిగేషన్ లో ఏదైనా ఎక్స్ట్రా యాక్షన్స్ మీరు టెంపరీగా పెర్ఫామ్ చేసుకోవాలి అనుకుంటే లోకల్ యాక్షన్స్ యూజ్ అవుతాయి. మరి మీ యొక్క కస్టమ్ లోకల్ యాక్షన్స్ ని ఎక్కడ డిఫైన్ చేస్తారంటే దేర్ ఆర్ మల్టిపుల్ ప్లేస్ హోల్డర్స్. వన్ ఈస్ ఎట్ ది ఫ్లో లెవెల్. చూడండి గో టు ద ప్రాసెస్, go to the design here, see flow wide local actions. See ఇక్కడ కేటగిరీ చూడండి, ఏ కేటగిరీ ఇది, ఫ్లో స్టాండర్డ్ ఫ్లో. ఏ క్లాస్ మీ యొక్క వర్క్ క్లాస్ అనేది మెడికల్ క్లెయిమ్. సో ఫ్లో వైడ్ లోకల్ యాక్షన్స్. సో ఇక్కడ ఏమైనా ప్రెసెంట్ లోకల్ యాక్షన్స్ ఏమైనా ఉన్నాయా, ఎటువంటి యాక్షన్స్ లేవు. నౌ ఐఎమ్ క్రియేటింగ్ మై ఓన్ యాక్షన్స్, మై లోకల్ యాక్షన్స్. సో మై LOC1 నేను ఒక లోకల్ యాక్షన్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ టెక్నికల్ గా నేను లోకల్ యాక్షన్ అని అంటున్నాను, కానీ ఇంటర్నల్ గా లోకల్ యాక్షన్ ఇస్ నథింగ్ బట్ ఏ ఫ్లో యాక్షన్. లోకల్ యాక్షన్ ఇస్ నథింగ్ బట్ ఏ ఫ్లో యాక్షన్. కాకపోతే యూసేజ్ చేసే విధానాన్ని బట్టి దాన్ని లోకల్ యాక్షన్ ఫ్లో యాక్షన్ అంటావు, కానీ అల్టిమేట్ గా పెగాలో లోకల్ యాక్షన్ అనే ఎనీ స్పెసిఫిక్ రూల్ అనేది ఏమీ లేదు. లోకల్ యాక్షన్ అనే స్పెసిఫిక్ రూల్ అనేది ఏమీ లేదు. కాకపోతే ఇక్కడ దీనిని లోకల్ యాక్షన్ అంటారు, దాన్నే ఫ్లోలో ఫ్లో యాక్షన్ అంటారు. చూడండి ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ లోకల్ యాక్షన్. నౌ క్లిక్ ఆన్ క్రియేట్. అల్టిమేట్లీ క్రియేటింగ్ ఫ్లో యాక్షన్. మీరు లోకల్ యాక్షన్ అని చెప్పి క్రియేట్ చేస్తున్నా కూడా చూడండి క్రియేట్ ఫ్లో యాక్షన్ అని క్రియేట్ అవుతుంది. యాజ్ యూజువల్లీ 01 02. నౌ ఫ్లో యాక్షన్ కి ఎలా అయితే మీరు సెక్షన్ ఇన్పుట్ ఇస్తున్నారో లోకల్ యాక్షన్ కూడా అదే. నౌ నేనేమి ఇస్తున్నాను, మై LOCSEC1 అంటున్నాను, మై లోకల్ యాక్షన్ సెక్షన్ 1. నౌ క్లిక్ ఆన్ క్రియేట్. సేవ్, దట్స్ ఆల్. నేను ఈ సెక్షన్ లో ఒకటే బటన్ తీసుకున్నాను, క్లోజ్. నేను లోకల్ యాక్షన్ కి సంబంధించిన లోకల్ యాక్షన్ సేవ్ చేస్తున్నాను, అంటే నథింగ్ బట్ ఫ్లో యాక్షన్ సేవ్ చేస్తున్నాను, నథింగ్ బట్. ఓకే చూడండి మై LOC1
యూసేజ్ లో మాత్రమే మనం లోకల్ యాక్షన్ ఫ్లో యాక్షన్ అంటాము. బట్ ఇంప్లిమెంటేషన్ దగ్గరకు వచ్చేటప్పటికి రెండు సేమే. రెండింటికి మనం క్రియేట్ చేయాల్సిన రూలు ఫ్లో యాక్షనే. కాకపోతే నేను ఒక ఫ్లో యాక్షన్ ని ఫ్లోలో కాల్ చేసేటప్పుడు దాన్ని ఫ్లో యాక్షన్ అంటాను. ఒక ఫ్లో యాక్షన్ ని ఇలా యాక్షన్స్ ట్యాబ్ లో కాల్ చేసేటప్పుడు కానీ మనకి పెగాలో ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. చూడండి, చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు నాకు ఏదైనా ఒక పాపప్ విండో ఓపెన్ అవ్వాలి అనుకున్నాను అనుకోండి. ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఏదైనా ఒక పాపప్ విండో కావాలి. సో అలాంటప్పుడు నేను దాన్ని ఏమంటానంటే లోకల్ యాక్షన్ అంటాను. లోకల్ యాక్షన్ అని ఎందుకని, మీరు ఒక బటన్ మీద క్లిక్ చేస్తే సింపుల్ గా ఒక పాపప్ కావాలి. అది టెంపరీగా ఆ యొక్క పర్టికులర్ స్క్రీన్ వరకు మాత్రమే, ఆ పర్టికులర్ స్క్రీన్ లో మాత్రమే. అందుకనే దాన్ని లోకల్ యాక్షన్ అన్నాను. నువ్వు ఆ పాపప్ మెసేజ్ లో ఏదైనా డేటా ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత అగైన్ యూ కెన్ గో బ్యాక్ టు యువర్ కరెంట్ నావిగేషన్. యూ కెన్ గో బ్యాక్ టు ది వేర్ ఎవర్ యు ఆర్. మీరు ప్రెసెంట్ ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ మీ యొక్క ప్రాసెస్ ని రెజ్యూమ్ చేసుకోవచ్చు, కంటిన్యూ చేసుకోవచ్చు. టెంపరీగా ఏదైనా చేసుకోవాలి అనుకుంటే మాత్రమే మీరు ఈ లోకల్ యాక్షన్స్ కాన్ఫిగర్ చేస్తారు. నౌ హియర్ ఎనీ లోకల్ యాక్షన్స్, ఏదైనా లోకల్ యాక్షన్స్ ఉన్నాయా? ఇవన్నీ డిఫాల్ట్ గా ఉండే లోకల్ యాక్షన్స్. బట్ నేను ఇప్పుడు ప్రెసెంట్ ఒక లోకల్ యాక్షన్ కాన్ఫిగర్ చేశాను. ఏంటిది? మై లోకల్ వన్. అలానే ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కాన్ఫిగర్ ఎన్ నెంబర్ ఆఫ్ లోకల్ యాక్షన్స్, LOC2 ఆర్ బిల్ట్ ఇన్ లోకల్ యాక్షన్స్ చాలా ఉంటాయి. చూడండి, బిల్ట్ ఇన్ లోకల్ యాక్షన్స్ చాలా ఉన్నాయి. బిల్ట్ ఇన్ లోకల్ యాక్షన్స్ అన్నా కూడా వాడు ఏం రూల్స్ ఇచ్చాడు చూడండి, మళ్ళీ ఫ్లో యాక్షన్స్ ఇచ్చాడు. ఓకే, నేనేమంటున్నాను, py లోడ్ ఆడిట్ ట్రైల్ అంటున్నాను. ఓకే, క్లిక్ ఆన్ సేవ్. నౌ గో టు ది యాక్షన్స్ అండ్ క్లిక్ ఆన్ రన్. యాక్షన్స్ మై లోకల్ యాక్షన్ 1 లోడ్ ఆడిట్ ట్రైల్. నేను మళ్ళీ మై లోకల్ యాక్షన్స్ 1 మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే నీకు ఇది లోడ్ అయింది. ఇది ఇన్స్ట్రక్షన్స్ బై డిఫాల్ట్ గా అన్నిటికీ డిస్ప్లే అవుతాయి. మీరు మీ యొక్క సెక్షన్ లో ఇచ్చింది బటన్ ఇది. At any point of time, you can go back to your submit. Now, load audit trail. Okay, ఇది audit trail అంట. చూడండి, created by S Bank on April 8, so and so. Status changed to etc. Cancel. You are about to discard. Now again go back to your original work object implementation. ఇలా మీరు n నెంబర్ ఆఫ్ లోకల్ యాక్షన్స్ కావాలంటే మీరు డిఫైన్ చేసుకోవచ్చు. n నెంబర్ ఆఫ్ లోకల్ యాక్షన్స్ కావాలనుకుంటే మీరు డిఫైన్ చేయొచ్చు. చూడండి, కంపల్సరీగా మీరు క్రియేట్ చేసిన, మీరు కాన్ఫిగర్ చేసిన ఈ లోకల్ యాక్షన్స్ అనేది క్లిప్ బోర్డ్ లో ఏదో ఒక ప్రాపర్టీకి యాడ్ అయి ఉంటాయి. ఎందుకని, లేకపోతే ఇక్కడ లిస్ట్ లోకి రావు. ఈ లోకల్ యాక్సెస్ లిస్ట్ లోకి రావు. ఏదో ఒక ప్రాపర్టీలోకి కంపల్సరీగా క్లిప్ బోర్డ్ లో యాడ్ అయి ఉంటాయి. ఈ క్లిప్ బోర్డ్ లో ఏదో ఒక ప్రాపర్టీలో ఆ లిస్ట్ అంతా కాన్ఫిగర్ అయి ఉంటుంది. నా అలానే ఇఫ్ యూ వాంట్ సీ దిస్ డిస్ప్లే యాక్షన్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇది ఫస్ట్ ప్లేస్ చేసిన, చూడండి, నేను py లోడ్ ఆడిట్ ట్రైల్ ఫస్ట్ అన్నాను. క్లిక్ ఆన్ సేవ్. యాక్షన్స్ రిఫ్రెష్ అన్నాను. py లోడ్ ఆడిట్ ట్రైల్ ఫస్ట్ ఉంటుంది, మై లోకల్ యాక్షన్స్ అనేది తర్వాత ఉంటుంది. నేనేమంటున్నాను ఇక్కడ, గో టు ది డిస్ప్లే యాక్షన్స్ ఇన్ ది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అన్నాను అనుకోండి. క్లిక్ ఆన్ సేవ్. ఓకే, ఇవన్నీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో డిస్ప్లే అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, సే C131 రిఫ్రెష్. లోడ్ ఆడిట్ ట్రైల్ ఫస్ట్ డిస్ప్లే అవుతుంది, ఎందుకంటే యూ సెలెక్టెడ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. అలా కాకుండా నేనేం చేస్తున్నానో చూడండి, డిస్ప్లే దీస్ యాక్షన్స్ ఫస్ట్ అన్నాను అనుకోండి. క్లిక్ ఆన్ సేవ్. యాక్షన్స్ రిఫ్రెష్. సో మై లోకల్ యాక్షన్ 1 అండ్ లోడ్ ఆడిట్ ట్రైల్.
అంటే డిఫరెన్స్ ఏమీ నాకేం కనపడలేదు. బట్ డిస్ప్లే దీస్ యాక్షన్స్ ఫస్ట్ అంటే ఆ యాక్షన్స్ ట్యాబ్ లో ఫస్ట్ మనకి కనపడిన తర్వాత డిఫాల్ట్ లోకల్ యాక్షన్స్ డిస్ప్లే అవ్వాలి. సో వీటిని ఫ్లో వైడ్ లోకల్ యాక్షన్స్ అంటారు. అంటే మీరు డ్యూరింగ్ ది ఫ్లో నావిగేషన్ ఏ స్క్రీన్ లో ఉన్నా సరే ఈ లోకల్ యాక్షన్స్ ఉంటూనే ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ లోకల్ యాక్షన్స్ ఉంటూనే ఉంటాయి. రిఫ్రెష్ అప్రూవర్కి వచ్చారు అయినా లోకల్ యాక్షన్స్ ఉంటూనే ఉన్నాయి. అలా కాకుండా గో బ్యాక్ టు యువర్ ఫ్లో. అర్థమైందా? లోకల్ యాక్షన్స్, ఫ్లో వైడ్ లోకల్ యాక్షన్స్ టెక్నికల్ గానేమో ఫ్లో యాక్షన్స్, బట్ నేమింగ్ కన్వెన్షన్ వైజ్ దీస్ ఆర్ కాల్డ్ ఇట్ యాజ్ లోకల్ యాక్షన్స్. నౌ గో టు ద డయాగ్రామ్ హియర్ ఆన్ ది అసైన్మెంట్. ఇఫ్ I want to configure my local actions only specific to this assignment, you can configure here. సో చాలా లోకల్ యాక్షన్స్ ఉన్నాయి కదా బిల్ట్ ఇన్. నేను చూడండి ఏం చేస్తాను ఇక్కడ py px సెండ్ వయా డాక్ సైన్ లేకపోతే రిమూవ్ ఫ్రమ్ కవర్ ఏదో చెప్తున్నాను. నా దగ్గర చాలా లోకల్ యాక్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ ఏ క్వశ్చన్ అంటున్నాను. యాడ్ ఏ క్వశ్చన్ అనే ఒక లోకల్ యాక్షన్ ఉంది, అది యాడ్ చేస్తున్నాను. క్లిక్ ఆన్ సబ్మిట్, సేవ్. నౌ యాక్షన్స్ రన్. గో టు ది యాక్షన్స్ ట్యాబ్. మీ లోకల్ యాక్షన్స్ డిస్ప్లే అయినాయి ఫస్ట్, తర్వాత యాడ్ ఏ న్యూ క్వశ్చన్ అనేది డిస్ప్లే అయింది. నా నేను ఏం చేస్తున్నాను, క్లిక్ ఆన్ సబ్మిట్ అన్నాను. తర్వాత ఈ లోకల్ యాక్షన్ ఉండదు. ఎందుకని? ఓన్లీ ఆ పర్టికులర్ లోకల్ యాక్షన్ అనేది ఓన్లీ ఈ అసైన్మెంట్ కి మాత్రమే మీరు కాన్ఫిగర్ చేశారు. ఓన్లీ ఈ అసైన్మెంట్ కి మాత్రమే మీరు ఆ లోకల్ యాక్షన్ ని కాన్ఫిగర్ చేశారు. కాబట్టి ఆ అసైన్మెంట్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఈ లోకల్ యాక్షన్ కూడా ఉండదు. సో చూడండి ఇక్కడ run, add a new question, సో ఇలా వచ్చింది. యాడ్ న్యూ క్వశ్చన్ అన్నారు, ఇలా వచ్చింది. సో మీరు క్వశ్చన్ సెండ్ టు క్యాన్సిల్. ఇక్కడ వ్యాలిడ్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఎందుకు ఆ యాడ్ న్యూ క్వశ్చన్స్ మనకు తెలియదు. వాడు బిల్ట్ ఇన్ లోకల్ యాక్షన్స్ మనం క్రియేట్ చేసినవి కాదు అసలు. జస్ట్ మీకు టెంపరీగా లోకల్ యాక్షన్స్ డిస్ప్లే చేయడం కోసం మనం క్రియేట్ చేసుకోకుండా లోన్ లోకల్ యాక్షన్స్ ఎగ్జిస్టింగ్ వాడాను. సో అగైన్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ యూ కెన్ గో బ్యాక్ టు బిగిన్. నువ్వు ఎక్కడున్నావు అక్కడికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఫ్రమ్ ది యాక్షన్స్ ఫాలో, external request for info. Now మళ్ళీ యాక్షన్స్ ట్యాబ్ లోకి వస్తే క్యాన్సిల్ దిస్ అసైన్మెంట్, క్యాన్సిల్ డిస్కార్డ్ చేసుకోవచ్చు. అగైన్ లేకపోతే మెనూ నుంచి కూడా ఎప్పుడైనా సరే, మెనూ నుంచి అయినా సరే, ఈ యాక్షన్స్ మెనూ నుంచి ఎప్పుడైనా సరే మీ యొక్క ఫ్లోలో మీ పర్టికులర్ అసైన్మెంట్ కూడా వెళ్ళొచ్చు. ఫ్లోలో పర్టికులర్ అసైన్మెంట్ కూడా మీరు వెళ్ళొచ్చు. ఓకే, సో దీస్ ఆర్ నథింగ్ బట్ లోకల్ యాక్షన్స్. ఇవి కాకుండా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా అసైన్మెంట్ షేప్. ఈ అసైన్మెంట్ మీద ఈ లోకల్ యాక్షన్స్ కాన్ఫిగర్ చేశాను. ఫైన్. తర్వాత ఈ కనెక్టర్ షేప్ మీద నేను ఒక ఫ్లో యాక్షన్ ఇచ్చాను. ఓకే, ఇది నా ఫ్లో యాక్షన్ లో నా సెక్షన్. ఇది నేనేం చేస్తాను చూడండి, ఇక్కడ ఒక సింపుల్ బటన్ పెట్టుకుంటానండి. ఒక చిన్న బటన్ ప్లేస్ చేస్తాను. దీని మీద ఆన్ క్లిక్ చేసినప్పుడు ఒక చిన్న పాపప్ విండో కావాలి నాకు. మోడల్ విండో, నాట్ పాపప్ విండో కూడా అంటారు, మోడల్ విండో అంటారు. గో టు ది యాక్షన్స్, క్లిక్ ఆన్ క్రియేట్, యాడ్ అన్ ఈవెంట్, యాడ్ అన్ యాక్షన్. ఇక్కడ చూడండి లాంచ్ లోకల్ యాక్షన్ ఉంది. ఆల్ యాక్షన్స్ లోకి వెళ్ళినా సరే లాంచ్ లోకల్ యాక్షన్స్ అని ఉంది. చూడండి మీకు లాంచ్ హార్నెస్ తెలుసు. ఓకే, ఓపెన్ యుఆర్ఎల్ ఇన్ న్యూ విండో తెలుసు. నేను ఇప్పుడు ఏమంటున్నాను, లోకల్ యాక్షన్ అంటున్నాను.
ఇప్పుడు లోకల్ యాక్షన్ నేమ్ ఇవ్వండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఇష్టం వచ్చిన లోకల్ యాక్షన్స్ ఇవ్వచ్చు. ఏంటిది, యాడ్ క్వశ్చన్ ఉందనుకుందాం. యాడ్ క్వశ్చన్ ఇక్కడ టార్గెట్ చూడండి, రీప్లేస్ కరెంట్ అంటే ఇందాకటి నుంచి రీప్లేస్ కరెంట్ అని వచ్చింది. ఇప్పుడు నేను ఏమంటున్నాను, మోడల్ డైలాగ్ అంటున్నాను. మోడల్ డైలాగ్ అంటున్నాను. ఆ మోడల్ డైలాగ్ సంబంధించిన సెట్టింగ్స్ ఇవన్నీ ఇవి. క్లిక్ ఆన్ సబ్మిట్, సేవ్, యాక్షన్స్ రన్. ఇదే కదా, ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు నాకు ఒక మోడల్ డైలాగ్ లాగా ఇలా కావాలి. ఇలా కావాలి కాబట్టి ఇందాకటి వరకు మనకి ఏమొచ్చింది, రీప్లేస్ కరెంట్ అని వచ్చింది. ఆ లోకల్ యాక్షన్స్, యాడ్ లోకల్ యాక్షన్స్ ఉన్నప్పుడు రీప్లేస్ కరెంట్ అంటే ఉన్నది పోయి వస్తుంది. ఇలా మోడల్ డైలాగ్ లాగా కావాలంటే దిస్ ఈస్ ది ఆప్షన్. సో ఇక్కడ కూడా అంతే, లోకల్ యాక్షన్సే అంటాము. ఇంటర్నల్ గా మనం కాల్ చేసి ఏంటి, ఫ్లో యాక్షన్. చూడండి ఈ బటన్ మీద రాశారు కదా, ఏమని రాశారు, ఈ సబ్మిట్, ఈ బటన్ మీద ఏం కాల్ చేశారు, యాక్షన్స్ లోకల్ యాక్షన్ అని రాశారు. ఇక్కడ యాడ్ క్వశ్చన్ అనేది ఏంటిది, ఓపెన్ చేయండి. యాడ్ క్వశ్చన్ అనేది ఒక ఫ్లో యాక్షన్. యాడ్ క్వశ్చన్ అనేది ఏంటిది, ఒక ఫ్లో యాక్షన్. దాంట్లో మీరు కాన్ఫిగర్ చేసిన సెక్షన్ యాడ్ క్వశ్చన్, బిల్ట్ ఇన్ ఇది, బిల్ట్ ఇన్ ఇది, నేనేం మార్చలేదు. ఓకే, సో టెక్నికల్ గానేమో రెండు సేమే. ఫ్లో యాక్షన్స్ నేమో కనెక్టర్ షేప్ మీద కాన్ఫిగర్ చేస్తాము, లోకల్ యాక్షన్స్ నేమో అసైన్మెంట్ షేప్ మీద కాన్ఫిగర్ చేస్తాము. ఎవరైనా డిఫరెన్సెస్ అడిగితే ఫ్లో యాక్షన్స్ ఏమో ఫ్లోలో వాడతాము, లోకల్ యాక్షన్స్ ని ఎప్పుడైనా ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు perform any action temporarily, or if you want to do anything during the flow navigation also, you can use these local actions. టుడే మనం ఇంకొక యాక్షన్ నేర్చుకున్నాం, ఏంటి, లోకల్ యాక్షన్. బటన్ క్లిక్ చేసినప్పుడు చూడండి లోకల్ యాక్షన్ అన్నాను. సో టార్గెట్ ఏంటిది, మోడల్ డైలాగా, రీప్లేస్ కరెంట్. నేను రీప్లేస్ కరెంట్ అంటాను, రీప్లేస్ కరెంట్ అంటాను. దట్స్ ఆల్. సబ్మిట్. ఓకే, నౌ రన్ చేయండి. వర్క్ ఆబ్జెక్ట్ ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఏం చేస్తాను, బటన్ మీద క్లిక్ చేశాను, అది పోయింది. నౌ గో టు ది యాక్షన్స్ కి వెళ్ళి నువ్వు ఎప్పుడైనా సరే నీ సబ్మిట్ డీటెయిల్స్ వెళ్ళొచ్చు. బటన్ మీద క్లిక్ చేశాను, లేకపోతే క్యాన్సిల్ కొడితే యు ఆర్ అబౌట్ టు డిస్కార్డ్ యువర్ అన్సేవ్డ్ చేంజెస్. ఈ క్యాన్సిల్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఇది ఎలా వచ్చింది, ఇది కూడా లోకల్ యాక్షన్స్. కావాలంటే చూడండి, లైవ్ యూఐ, ఈ బటన్ తీసుకోండి, దీని మీద క్లిక్ చేసి సెట్టింగ్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. యాక్షన్స్, ఓకే, ఓపెన్ వర్క్ బై హ్యాండిల్ అన్నాడు. మూవ్ బ్యాక్వర్డ్. ఓకే, ఈ మూవ్ బ్యాక్వర్డ్ కి ఒకవేళ పాపప్ విండో ఓపెన్ అవుతుందేమో. ఓకే, క్యాన్సిల్ అని క్లిక్ చేసినప్పుడు అన్సేవ్డ్ చేంజెస్. ఓకే, యు ఆర్ అబౌట్ టు డిస్కార్డ్ యువర్ అన్సేవ్డ్ చేంజెస్ అంటే జావా స్క్రిప్ట్ ద్వారా కూడా ఒక్కొక్కసారి లోడ్ చేస్తాడు, జావా స్క్రిప్ట్ ద్వారా కూడా. ఓకే, నేనేం చేస్తాను, డిస్కార్డ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. నేను క్యాన్సిల్ అంటే మళ్ళీ అగైన్ క్యాన్సిల్. ఓకే, అర్థమైందా లోకల్ యాక్షన్స్ అని? ఎవరికైనా డౌట్ ఉందా? ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో కంపల్సరీగా అడుగుతాడు. యాక్షన్స్ రియల్ టైమ్ లో చాలా సార్లు చాలా ప్లేస్ లో వాడుతూ ఉంటుంటాం. ఓవర్లే, ఇందాక మోడల్ డైలాగ్ చూసాము, ఇప్పుడు ఓవర్లే ఫార్మాట్. ఓవర్లే ఎలా డిస్ప్లే అవ్వాలి, స్టాండర్డా, ఫిక్స్డ్ సైజా, ఫ్లూయిడా, మొబైల్ మెనువా, స్టాండర్డ్, నో ప్యాడింగ్, రకరకాల ఫార్మాట్స్ ఉన్నాయి. నేను స్టాండర్డ్ ప్లేస్ చేస్తున్నాను, సేవ్. అర్థమవుతుందండి మూర్తి గారు, ప్రసాద్ గారు? ఓకే. సో నౌ యాక్షన్స్ అగైన్ రన్. ఇది ఓవర్లే. ఇందాక చూసిందేమో మోడల్ డైలాగ్, ఇంకొకటి చూసిందేమో రీప్లేస్ కరెంట్. ఇలా ఏది కావాలనుకుంటే మనం ఆ విధంగా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. యాక్షన్స్, లోకల్ యాక్షన్స్, మోడల్ డైలాగ్. ఈ మోడల్ డైలాగ్ ఫార్మాట్ చాలా ఉంటుంది. ఈ మోడల్ రివీల్ ఎఫెక్ట్ ఫ్రమ్ బాటమా, ఫేడ్ ఇన్,
కొంచెం ఎఫెక్ట్ ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ లాగా ఉంటుంది. సో మీకు ఏది ఎలా కావాలంటే అలా మనం ఆ ఫార్మాట్స్ ని చేంజ్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ది మోడల్ డైలాగ్. యాడ్ అన్ యాక్షన్, ఆల్ యాక్షన్స్. ఓకే, దట్స్ ఆల్ అండి. నౌ క్యాన్సిల్. Now these are the local actions. Flow wide local actions and assignment wide local actions. Now another configurations. ఇక్కడ టికెట్స్ గురించి నేను ఇప్పుడు చెప్పిన తర్వాత చెప్తాను. ఈ ఫ్లో లోనే ఉంటుంది అది కూడా. ఆప్టిమైజేషన్ ప్రాసెస్ ఆప్టిమైజేషన్ ప్రాపర్టీ. మనకి పెగాలో 2 రకాల ప్రాపర్టీస్ ఉంటాయండి. ఒకటి అన్ఆప్టిమైజ్డ్ ప్రాపర్టీస్, 2 ఆప్టిమైజ్డ్ ప్రాపర్టీస్. మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఒక ప్రాపర్టీ ఏదైనా ఆప్టిమైజ్ అయ్యింది అంటే దానికి డెడికేటెడ్ గా ఒక డేటాబేస్ కాలం ఉంటుంది. మీరు గమనించారా, ఫస్ట్ నేమ్ కి లాస్ట్ నేమ్ కి క్లెయిమ్ అమౌంట్ కి ఏదైనా డేటాబేస్ కాలం ఉందా? లేదు. డేటాబేస్ కాలం లేదు కదా. డేటాబేస్ కాలం లేనప్పుడు అవన్నీ ఎక్కడ సేవ్ అవుతున్నాయి? దానికి సంబంధించిన వాల్యూస్ బ్లాబ్ లో సేవ్ అవుతున్నాయి. ఎక్కడ సేవ్ అవుతున్నాయి? బ్లాబ్. ఎందుకంటే దానికి సపరేట్ గా ఎటువంటి డెడికేటెడ్ డేటాబేస్ కాలం లేదు. కాబట్టి అవి బ్లాబ్ లో సేవ్ అవుతున్నాయి. కానీ ఇప్పుడు నాకు సపరేట్ గా ఏదైనా ఒక కాలం నేను క్రియేట్ చేసుకోవాలి అంటే యూ హ్యావ్ టు ఆప్టిమైజ్ ద ప్రాపర్టీ అంటారు. ప్రాపర్టీ ఆప్టిమైజేషన్ ఈజ్ నథింగ్ బట్ క్రియేటింగ్ ఏ డెడికేటెడ్ డేటాబేస్ కాలం. ఎందుకు అసలు క్రియేటింగ్ ఏ డెడికేటెడ్ డేటాబేస్ కాలం అంటే దట్ ఈజ్ ఓన్లీ ఫర్ ద రిపోర్టింగ్ పర్పస్ అండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, వర్క్ ఆబ్జెక్ట్ ఎప్పుడైనా డేటాబేస్ లో ఉన్న బ్లాబ్ కాలం నుంచి డీటెయిల్స్ తెచ్చుకుంటుంది, డెడికేటెడ్ కాలం నుంచి తెచ్చుకోదు. మరి డెడికేటెడ్ డేటాబేస్ కాలమ్స్ ఎందుకు మీరు అడగవచ్చు. నిన్న పీజీ అడ్మిన్ ఓపెన్ చేసినప్పుడు దాంట్లో చాలా కాలమ్స్ ఉన్నాయి, పక్కన బ్లాబ్ ఉంది. ఎందుకు? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ క్రియేటింగ్ దీస్ కాలమ్స్ since the Pega is fetching the work object details from the blob అని. That is not for this work object. Whenever if you want to generate a report, మీకు ఒక రిపోర్ట్ కావాలి, నాకున్న అన్ని వర్క్ ఆబ్జెక్ట్ లిస్టులు కావాలి, దాని యొక్క స్టేటస్లు కావాలన్నారు అనుకోండి. ఈ డెడికేటెడ్ డేటాబేస్ కాలమ్స్ లేకపోతే ప్రతిసారి ఒక రో తీసుకోవటం, దాంట్లో ఉన్న బ్లాబ్ లో ఉన్న డేటాని డీక్రిప్ట్ చేయటం, డిస్ప్లే చేయటం, ఎంత పనో అర్థం చేసుకోండి, ఎంత పెర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తాయో అర్థం చేసుకోండి. అందుకని ఓన్లీ ప్రాపర్టీ ఆప్టిమైజ్ చేస్తున్నారు అంటే ఒక డెడికేటెడ్ డేటాబేస్ కాలం ఒకటి క్రియేట్ చేస్తున్నారంటే దట్ ఈస్ మెయిన్ పర్పస్ ఈస్ ఫర్ రిపోర్ట్స్ అండి. అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ అన్ని వర్క్ ఆబ్జెక్ట్లు క్లోజ్ చేయండి. డిస్కార్డ్ C134 క్లోజ్, C135 గో బ్యాక్ టు ఇంటర్వ్యూ క్వశ్చన్లు అడుగుతాడు కంపల్సరీ ఇవన్నీ. సో నేను నా మెడికల్ క్లెయిమ్ ను ఓపెన్ చేస్తున్నాను, నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ ఉన్నాయి, నేను C132 ఓపెన్ చేశాను. నాకు కావాలనుకుంటే బ్లాబ్ నుంచి వచ్చేసింది, ఇది నాకు బ్లాబ్ నుంచి లోడ్ చేసింది, ఒక వర్క్ ఆబ్జెక్టే కాబట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెడికల్ క్లెయిమ్ కు సంబంధించిన ఈ ఇన్స్టెన్సెస్ అన్ని క్లయింట్ ఒక రిపోర్ట్ అడిగాడు అనుకోండి. రిపోర్ట్ అడిగినప్పుడు ఈ PYID లేకపోతే ఇవన్నీ అప్డేటెడ్ ఆన్ ఇవన్నీ బ్లాబ్ లో నుంచి తీసుకొని రావాలంటే నా దగ్గర 1 lakh రోస్ ఉన్నాయి డేటాబేస్ టేబుల్లో. ప్రతి రోకి సంబంధించిన బ్లాబ్ లో ఉన్న డేటాని డీక్రిప్ట్ చేయడం, మళ్ళీ డిస్ప్లే చేయడం అనేది, ఫెచ్ చేయడం అనేది చూడండి ఎంత కష్టమో. అది డైరెక్ట్ గా డేటాబేస్ కాలమ్స్ అనుకోండి, ఎందుకంటే అట్లాంటి బ్లాబ్ నుంచి రీడ్ చేయడం అనేది ఎక్స్ట్రా ఆపరేషన్. బ్లాబ్ లో నుంచి రీడ్ చేయడం నిన్న మీకు ట్రేసర్ లో కూడా చూపించాను, రీడ్ బ్లాబ్ డేటా విత్ డీకంప్రెస్డ్ సైజ్ ఆఫ్ సో అండ్ సో అని. గుర్తుందా? రీడ్ బ్లాబ్ డేటా విత్ డీకంప్రెస్డ్ సైజ్. ఓకే, సో బ్లాబ్ నుంచి రీడ్ చేయడం అనేది ఇట్ విల్ ఇంపాక్ట్ ఆన్ ద పెర్ఫార్మెన్స్ డెఫినెట్లీ. అది ఒక 5-10 రికార్డ్స్ అయితే ఏముండదు, ఒక్కొక్కసారి తెలియదు, కానీ హ్యూజ్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నప్పుడు డెఫినెట్ గా ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే, నౌ
అందుకని ఒక ప్రాపర్టీని ఆప్టిమైజ్ చేస్తారు. కావాలనుకుంటే మనం క్రియేట్ చేసిన ప్రాపర్టీలు ఏంటి, వర్క్ క్లాస్ లో ఉన్నాయి చూడండి. డేటా మోడల్లో ప్రాపర్టీలో ఇక్కడ క్లెయిమ్ అమౌంట్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, దీని మీద రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఆప్టిమైజ్ ఫర్ ఏమన్నాడు, రిపోర్టింగ్ పర్పస్ అంటాడు. ఎందుకంటే ప్రాపర్టీ ఆప్టిమైజేషన్ ఇస్ ఓన్లీ ఫర్ ద రిపోర్టింగ్ పర్పస్. ప్రాపర్టీ ఆప్టిమైజేషన్ ఇస్ ఓన్లీ ఫర్ ది రిపోర్టింగ్ పర్పస్. ఇప్పుడు నేను ప్రాపర్టీ ఆప్టిమైజ్ ఫర్ రిపోర్టింగ్ అన్నాను అనుకోండి, ఏమవుతుంది, ఆప్టిమైజ్ ఫర్ రిపోర్టింగ్ అన్నాను అనుకోండి, ఏం లేదు, ఒక డెడికేటెడ్ డేటాబేస్ కాలం క్రియేట్ అవుతుంది అంతే ఒక టేబుల్లో. ఏ టేబుల్లో క్రియేట్ అవుతుంది, మళ్ళీ అది కూడా డౌటే కదా. ఎందుకంటే ఈ ప్రాపర్టీని 10 క్లాసులు వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. అంటే ఈ వర్క్ క్లాస్ లోనే ఈ వర్క్ క్లాస్ ఏ టేబుల్లో మ్యాప్ అవుతుందో ఆ టేబుల్లో క్రియేట్ అవుతుందా, లేకపోతే మెడికల్ క్లెయిమ్ అనే టేబుల్లో క్రియేట్ అవుతుందా, మనకి ఇలాంటి డౌట్స్ వస్తాయి. కాబట్టి పెగా యాంటిసిపేటెడ్ గా ముందుగానే వీటన్నిటిని చూడండి డిస్ప్లే చేస్తుంది. నువ్వు ఇలాంటి క్వశ్చన్ అడుగుతావని తెలిసి దానికి మనకన్నా ముందుగానే తెలుసు. ఆప్టిమైజ్ ఫర్ రిపోర్టింగ్ అన్నాను అనుకోండి, ఈ ప్రాపర్టీని ఎక్కడెక్కడ వాడుతున్నాడు చూడండి. ప్రాపర్టీ ఆప్టిమైజేషన్ ఫర్ ఫస్ట్ నేమ్ ఎన్ని క్లాసుల్లో నువ్వు వాడుతున్నావో అన్ని క్లాసులకు సంబంధించిన డేటాబేస్ టేబుల్స్ అది ఓపెన్ చేసింది. అంటే నువ్వు సెలెక్ట్ చేసుకుంటే ఈ అన్ని డేటాబేస్ టేబుల్స్ లోనూ ఒక డెడికేటెడ్ కాలం క్రియేట్ అవుతుంది. అర్థమైందా? అది. సో నేను ఇప్పుడు ఏమి చేయటం లేదు అసలు దీని గురించి. నాకు సపరేట్ గా డేటాబేస్ కాన్సెప్ట్స్ లోనే అప్పుడు చెప్తాను. ఒకవేళ ఇప్పుడు మీరు మనం రాసిన సేవ్ చేసిన ఫస్ట్ నేమ్ వాల్యూ సేవ్ అవ్వట్లేదు అన్నారు కాబట్టి ఎందుకు అవ్వట్లేదు అనుకుంటే, ఎందుకు అవ్వట్లేదు, ఒకవేళ నేను ఫస్ట్ నేమ్ ఈ మెడికల్ క్లెయిమ్ అన్నాను అనుకోండి, క్లిక్ ఆన్ నెక్స్ట్. చూడండి క్లాసెస్ ఎలిజిబుల్ ఫర్ ఆప్టిమైజింగ్ ఫస్ట్ నేమ్, క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ సేవ్ చేశారు అనుకోండి, ఒక కాలం ఎక్స్పోజ్డ్ కాలం, దాన్ని ఎక్స్పోజ్డ్ కాలం అంటారు, క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఈ ప్రాపర్టీ ఆప్టిమైజేషన్ అనేది 10 రకాలుగా ఒక మల్టిపుల్ వేస్ లో చేయొచ్చు. ఒక డెడికేటెడ్ డేటాబేస్ కాలం క్రియేట్ చేయడం అనేది మల్టిపుల్ వేస్ లో చేయొచ్చు. ఓకేనా? విచ్ ఈస్ నథింగ్ బట్ ఎడిషనల్ కాలం. పెగాలో డిఫాల్ట్ గా టేబుల్ పెగానే క్రియేట్ చేసింది. ఎప్పుడు మీరు క్లాస్ క్రియేట్ చేసి టెస్ట్ కనెక్షన్ సేవ్ చేసినప్పుడు. కానీ ఎడిషనల్ గా డేటాబేస్ స్కీమా చేంజెస్ మీరు చేయాలి అనుకున్నప్పుడు చూడండి, ఎడిషనల్ గా ఏదైనా ఒక డేటాబేస్ స్కీమా చేంజెస్ మీరు చేయాలి అనుకున్నప్పుడు మల్టిపుల్ వేస్ లో చేయొచ్చు. ఒకటేమో ప్రాపర్టీ ఆప్టిమైజేషన్, రెండోదేమో మీరు డైరెక్ట్ గా వెళ్ళి డేటాబేస్ లో పర్టికులర్ కాలం క్రియేట్ చేయటము, మూడోదేమో గో టు ద డిజైనర్ స్టూడియో, డేటా మోడల్, క్లాసెస్ అండ్ ప్రాపర్టీస్ ఇక్కడ ఉంది కదా, సారీ సిస్టమ్ డేటాబేస్ మాడిఫై స్కీమా అంటే ఉన్న కరెంట్ డేటాబేస్ స్కీమాని మాడిఫై చేయడం, దీన్నే మాడిఫై స్కీమా అంటారు. సో ఎనీ వన్ ఆఫ్ దిస్ అప్రోచ్ యూ కెన్ ఫాలో, ఎనీ వన్ ఆఫ్ దిస్ అప్రోచ్. ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతాడు, హౌ మెనీ వేస్ ఐ కెన్ చేంజ్ ది డేటాబేస్ స్కీమా. ఇలా చేంజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ గా మీరు ఎస్క్యూఎల్ ఎక్స్పర్ట్స్ అయితే డైరెక్ట్ గా డేటాబేస్ లోకి వెళ్ళి పోస్ట్ గ్రెస్క్యూఎల్ లోకి వెళ్ళి అక్కడ డైరెక్ట్ గా ఎస్క్యూఎల్ క్వరీస్ రాసి డిడిఎల్ ఆపరేషన్స్, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అంటే కొత్తగా కాలం క్రియేట్ చేయటము, ఉన్న కాలం డిలీట్ చేయటం ఇలాంటివి. లేకపోతే బై యూసింగ్ ది ప్రాపర్టీ ఆప్టిమైజేషన్. పెగా మెయిన్ గోల్ ఏంటిది, ఎవరికి ఏమీ తెలియకపోయినా మొత్తం కంట్రోల్ అంతా పెగా నుంచే చేయొచ్చు. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ దీని నుంచి దాటి బయటకు వెళ్లాల్సిన పని లేదు అన్నట్టు చెప్పింది టూల్. అంటే దాని యొక్క మెయిన్ గోల్ అది. 99% సక్సెస్ అయినా కూడా స్టేట్మెంట్ ఇవ్వచ్చు. ఇప్పుడు రిజల్ట్ 60% వచ్చినా ఇవాళ పాస్ అంటారు, కానీ 80% వచ్చినా ఇద్దరిని పాసే అంటారు. అట్లానే ఇక్కడ కూడా అన్ని కండిషన్స్ లోనూ సాటిస్ఫై అవ్వకపోవచ్చు. మోస్ట్ ఆఫ్ ది సినారియో సాటిస్ఫై అయిందనుకోండి, 90% అయిందనుకోండి, వాడు ఒక స్టేట్మెంట్ డిఫైన్ చేయొచ్చు కదా. అదే ఇది. నో అన్ని సినారియోస్ లోనూ ఇది సూట్ అవ్వదు. కంపల్సరీగా ఒకసారి మాత్రం ఏదో ఒక సినారియోలో నేను డేటాబేస్ కంపల్సరీగా వెళ్ళి అక్కడ చేంజెస్ చేయాలి అన్నాడు అనుకోండి, ఏదో ఒక సినారియోస్ గురించి ఎవరు మాట్లాడతారు, 90% సినారియోస్ అవసరం లేదనుకోండి, వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తారు. అది కరెక్టా కదా? అంతే కరెక్ట్. సో నౌ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ మెంట్ బై ద ఆప్టిమైజేషన్. ఎక్కడి నుంచి వచ్చాం మనం? గో టు, ఇదిగోండి ఇక్కడ ఆప్టిమైజేషన్ ఉంది కదా, ప్రాసెస్ ఆప్టిమైజేషన్ ప్రాపర్టీ. ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఎ ప్రాపర్టీ విచ్ యూ వాంట్ టు ఆప్టిమైజ్, యూ కెన్ యాడ్ హియర్.
ఓకే, నౌ నేనేమి దీని గురించి ఇప్పుడేం మాట్లాడలేదు. ఇక్కడ లోకల్ యాక్షన్స్ ఒకటి యాడ్ చేశాం కాబట్టి ఇక్కడ చూపిస్తుంది 1 అని. ఓకే, దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఆన్ ది అసైన్మెంట్. ఇంకా మనకి రౌటింగ్ లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నేను రౌటింగ్ ఒక సపరేట్ క్లాస్ తీసుకుంటాను. ఓకే, దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఆన్ ది అసైన్మెంట్. క్యాన్సిల్. నౌ గో టు ది స్టార్ట్ షేప్. ఇక్కడ కూడా మనం ఆప్షన్స్ చూసాము, వర్క్ స్టేటస్ అని. ఇక్కడ దీని మీద కూడా ఎండ్ షేప్ మీద కూడా చూసాము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ అని. ఫ్లో రిజల్ట్, వర్క్ స్టేటస్. నా నేను కూడా ఒక ఫ్లో రిజల్ట్ రిజాల్వ్డ్ కంప్లీటెడ్ ఏదైనా ఒక ప్రాపర్టీలో వాట్ షుడ్ ద స్టేటస్ బి వెన్ దిస్ ఎండ్ షేప్ ఈస్ రీచ్డ్ అని చూడండి. నువ్వు కావాలనుకుంటే ఇక్కడ వర్క్ స్టేటస్ డైరెక్ట్ గా కాన్ఫిగర్ చేసుకోవచ్చు, లేకపోతే ఆ ఫ్లో రిజల్ట్ ఏదైనా ఒక ప్రాపర్టీలో ఉంది అనుకుంటే ఆ ప్రాపర్టీని నువ్వు ఇక్కడ కాన్ఫిగర్ చేయొచ్చు. ఆ ప్రాపర్టీని ఇక్కడ నువ్వు కాన్ఫిగర్ చేయొచ్చు. ఇక్కడ టికెట్స్ గురించి నేను తర్వాత చెప్తాను. టికెటింగ్ అనే కాన్సెప్ట్ ఉంది, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో కూడా అడుగుతారు వాట్ ఈస్ మెant బై ది టికెట్స్ ఇన్ పెగా అని. ఓకే, నౌ cancel. So these are the different types of options on the assignment shape. Now you understand the local actions. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ లోకల్ యాక్షన్స్ ని ఇంప్లిమెంటేషన్ చేస్తూనే ఉంటాం చాలా వరకు లోకల్ యాక్షన్స్ ని. మీకు ఫర్ ఎగ్జాంపుల్ లాంచ్ మేనేజర్ పోర్టల్, click on my teams, add a team. What is this? Local action. Cancel. Live UI. ఈ బటన్ మీద ఎవరు రాశాడు? యాక్షన్స్. వాట్ ఈస్ దిస్? లోకల్ యాక్షన్స్. టార్గెట్ ఏంటిది? మోడల్ డైలాగు. లోకల్ యాక్షన్ నేమ్ ఏంటిది? ఇది. ఓకేనా? లోకల్ యాక్షన్స్ కావాల్సిన లోకల్ యాక్షన్స్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంప్లెట్స్ కూడా ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంప్లెట్స్ ఉన్నదాని నుంచే చాలా నేర్చుకోవచ్చు, ఇంప్లిమెంటేషన్ చేయడం తెలియకపోతే మనం. సో చూడండి ఇక్కడ నేను కావాలనుకుంటే బటన్ లో యాక్షన్స్ లో లోకల్ యాక్షన్స్ లో ఇక్కడ చూడండి టెంప్లెట్ నేమ్, ఇది ఇంపార్టెంట్. ఇది లోకల్ యాక్షన్ అంటే మీరు కాన్ఫిగర్ చేసిన సెక్షన్. కానీ ఒకసారి రన్ చేయండి, యాక్షన్ రన్ ఒక్కొక్క ఆబ్జెక్ట్ మీద. ఈ బటన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? క్యాన్సిల్, సబ్మిట్ అనేది ఇది మీరు ఇచ్చిన సెక్షన్. ఓకే, ఈ బటన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఇక్కడ మీరు రాశారు కదా పీజెడ్ మోడల్ టెంప్లెట్ అని. ఈ మోడల్ డైలాగ్ సంబంధించిన టెంప్లెట్ ఇది. ఓపెన్ చేయండి కావాలనుకుంటే. ఇదిగోండి ఆ బటన్స్ ఇక్కడ ఉండే క్యాన్సిల్, సబ్మిట్. దీని లోపల వచ్చేసి మీరు ఇచ్చిన సెక్షన్ లోడ్ అవుతుంది. దీని లోపల అదంతా పెగా హ్యాండిల్ చేస్తుంది. ఎక్కడ ఈ సెక్షన్ కి సంబంధించిన కోడ్ వచ్చి లోడ్ అవ్వాలి అనేది. మీరు కావాలనుకుంటే రకరకాల టెంప్లెట్స్ ఉన్నాయి మనకి. పీజెడ్ మోడల్ టెంప్లెట్ ఇదే కాకుండా ఎన్ నెంబర్ ఆఫ్ టెంప్లెట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సెక్షన్ ని టెంప్లెట్ గానే, అంటే వాడి డిఫాల్ట్ గా ఇలా ఇచ్చేసాడు. సో ఇంకా నా దగ్గర ఏం టెంప్లెట్స్ ఉన్నాయి, దీంట్లో వాడు ఏం తీసుకున్నాడు చూడండి. లేఅవుట్ లో ఇది ఒక లేఅవుట్, సెక్షన్ బై ఎ నేమ్ పీజెడ్ మోడల్ యాక్షన్ అని. సెక్షన్ బై ఎ నేమ్ పీజెడ్ మోడల్ యాక్షన్ అని. పీజెడ్ మోడల్ యాక్షన్ అంటే ఓపెన్ చేయండి, దానికి సంబంధించిన కోడ్ రాశాడు. అంటే ఈ కోడ్ ఏం చేస్తుంది, మీరు ఏదైతే సెక్షన్ ని కాన్ఫిగర్ చేశారో ఆ సెక్షన్ కి సంబంధించిన దాన్ని లోడ్ చేస్తుంది. అది మీరు ఏదైతే కోడ్ రాశారో ఆ సెక్షన్ కి సంబంధించిన దాన్ని లోడ్ చేస్తుంది. అర్థమైందా? మీ డౌట్ ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 137. ఓకే, ఇక్కడ నేను బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఇదంతా ఎలా లోడ్ అయింది? ఈ క్యాన్సిల్, సబ్మిట్, ఓవరాల్ గా ఇదంతా ఒక సెక్షన్. కావాలంటే లైవ్ యూఐ చూసుకోండి. ఇదిగోండి, ఇది మీరు క్రియేట్ చేసిన సెక్షన్. ఇది ఫ్లో యాక్షన్. దీనికి సంబంధించిన చూడండి సెక్షన్ ఎక్కడ ఉందో, పీజెడ్ మోడల్ టెంప్లెట్. అదే కదా మనం చూసింది పీజెడ్ మోడల్ టెంప్లెట్. దాంట్లో ఒక లేఅవుట్ తీసుకున్నాడు, ఫ్రీ ఫామ్ లేఅవుట్ అని. దాంట్లోనే ఒక లేఅవుట్ తీసుకున్నాడు. దాంట్లో ఏం చేస్తున్నాడు? ఒక ఫ్లో యాక్షన్ ని లోడ్ చేస్తున్నాడు. అంటే పీజెడ్ మోడల్ టెంప్లెట్, ఇది యాజ్ యూజువల్ గా డైనమిక్ లేఅవుట్. బట్ చూడండి
ఇది లేఅవుట్, స్టైల్ ఫార్మాట్ అంట, కస్టమ్ అంట, ఇదేమో హెడర్, హెచ్టిఎంఎల్ హెడర్ ఎక్సెట్రా. కానీ ఈ ప్లేసుల్లో మాత్రం, ఈ ప్లేస్లో సెక్షన్ చూడండి, సెక్షన్ బై నేమ్ పీజెడ్ మోడల్ యాక్షన్, ఈ సెక్షన్ లోడ్ చేస్తుంది. ఈ సెక్షన్ లో ఏదైతే కోడ్ రాశారో అది లోడ్ చేస్తుంది. ఎలా లోడ్ చేస్తుంది? మీరు ఇక్కడ రాశారు చూసారా, ఈ యాడ్ క్వశ్చన్ అనే సెక్షన్ లోడ్ చేస్తుంది. యాడ్ క్వశ్చన్ అనే సెక్షన్ లోడ్ చేస్తుంది. అర్థమైందా? ఎలా వచ్చిందని మీరు అడిగితే టెంప్లెట్ నేమ్ పీజెడ్ మోడల్ టెంప్లెట్, ఇది హార్ట్. ఇలాంటి టెంప్లెట్స్ చాలా ఉంటాయి, ఎందుకంటే రకరకాలుగా కాన్ఫిగర్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీని మీద ఏం రాసి ఉంటాడు? మీ ఇష్టం వచ్చిన యాక్షన్ రాసుకోవచ్చు. ఈ సబ్మిట్ అనే బటన్ మీద యాక్షన్స్ ఏమీ లేవు. ఈ క్యాన్సిల్ అనే బటన్ మీద యాక్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. ఓకే, అర్థమైందా లోకల్ యాక్షన్స్? Okay. Now go back to the process medical claim, and we have seen the different types of options in the design. Flow wide local actions, and the category is a flow standard, and the work class is a medical claim class. And similarly come to the connector shape. ఇక్కడ ఈ connector shape లో మీరు what is it doing, ఈ connector shape మీద as usual if you want you can provide the description and what is it doing. ఈ flow action లో ఏంటిది? flow action నువ్వు కాన్ఫిగర్ చేస్తావు. లైక్లీహుడ్ దగ్గరికి వస్తాను తర్వాత. దీని మీనింగ్ మధ్యలో ఆడిట్ నోట్ అని ఉంది, అంటే మీరు మీ ఓన్ ఆడిట్ నోట్ ని మీరు మీ యొక్క అసైన్మెంట్ కి సంబంధించిన ఆడిట్ నోట్ ని కూడా మీరు ఇక్కడ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం రాస్తున్నాను చూడండి, ఏం రాస్తున్నాను, మై ఓన్ ఆడిట్ నోట్. ఏంటిది? ఫీల్డ్ వాల్యూ. పీవై హిస్టరీ మెమో, అది ఫీల్డ్ నేమ్. పీవై హిస్టరీ మెమో చిన్న ప్రిన్సిపల్, ఎక్కడైతే నేను టెక్స్ట్ ని హార్డ్ కోడ్ చేయదలుచుకోలేదో అక్కడ ఫీల్డ్ వాల్యూ క్రియేట్ చేస్తానంతే. ఇక్కడ మీ ఇష్టం. మై ఓన్ ఆడిట్ నోట్ క్రియేటెడ్ ఫ్రమ్ ఫీల్డ్ వాల్యూ సేవ్ అన్నాను. ఓకే, నౌ రన్ దిస్, సబ్మిట్, సేవ్. యాక్షన్స్ రన్. ఆడిట్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ వర్క్ ఆబ్జెక్ట్ మీద ఎప్పుడు ఏం జరిగిందంతా మీరు చూడాల్సిందంతా ఆడిట్ లోనే ఉంటుంది. చూడండి, ఈ ఆడిట్ లోనే ఉంటుంది. సో ఫస్ట్ ఐటమ్ క్రియేటెడ్, స్టేటస్ చేంజ్ టు ఓపెన్, అసైన్ టు సో అండ్ సో సురేష్. అసైన్ టు అంటే ఇన్స్ట్రక్షన్స్, అంటే మీరు ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలనుకున్నారో కూడా చెప్పొచ్చు సురేష్ కి. assign to admin.sbank. ఓకే, నా నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, సబ్మిట్ చేసిన తర్వాత ఆడిట్ లాగ్ చేశాను. సబ్మిట్ చేసిన తర్వాత నేను ఏం చేశాను, ఇక్కడ నా ఓన్ ఆడిట్ మెన్షన్ చేశాను. నేను ఇప్పుడు సబ్మిట్ చేస్తున్నాను. సబ్మిట్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆడిట్ చూడండి ఏం జరిగింది. ఫస్ట్ ఐటమ్ క్రియేటెడ్, స్టేటస్ చేంజ్ టు ఓపెన్, అసైన్ టు, తర్వాత అసైన్మెంట్ టు మైఎన్ఆర్ కంప్లీటెడ్ బై పెర్ఫార్మింగ్ ది సబ్మిట్ డీటెయిల్స్ ఫ్లో యాక్షన్. అది సబ్మిట్ చేసిన తర్వాత ఓకే, నువ్వు ఇక్కడ నీ ఓన్ ఆడిట్ రాసుకోవచ్చు. తర్వాత స్టేటస్ చేంజ్ టు పెండింగ్ ఉంది, మళ్ళీ అసైన్ టు ది అడ్మిన్ డాట్ ఎస్ బ్యాంక్ టు కంప్లీట్ ద టాస్క్. ఇలా ప్రతిదీ పెగా లాగ్ చేస్తూనే ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి లోడ్ అయిందని మీకు డౌట్ ఉండొచ్చు. ఈ హిస్టరీ అనేది ఎక్కడి నుంచి లోడ్ అయింది? గో టు ద లైవ్ యూఐ. ఓకే, ఇది ఒక టేబుల్. ఇదే కదా ఒక టేబుల్. ఇది ఏ క్లాసు? d_py వర్క్ హిస్టరీ అని ఉంది. ఓపెన్ చేయండి. ఈ టేబుల్ కి సంబంధించిన సోర్స్ ఏంటిది?
d_py వర్క్ హిస్టరీ. దీని యొక్క కేస్ ఇన్స్టాన్స్ కి ఏంటిది pzins కి ఏంటిది pzins కి. దీని యొక్క pzins కి ఏంటిది ఎందుకంటే రాసిన వాళ్ళు ఎప్పుడు నీ యొక్క అప్లికేషన్ కోసమో రాసుకోరు. నువ్వు ఏం మాడిఫై చేయకుండానే నువ్వేం చేయకుండానే నీ యొక్క అప్లికేషన్ కి సంబంధించిన నీ యొక్క వర్క్ నీ యొక్క ఫ్లో కి సంబంధించిన నీ యొక్క కేసు కి సంబంధించిన హిస్టరీ అక్కడ చూపిస్తుంది. అదే వేరే కేసు క్రియేట్ చేసినా అంటే చూడండి వాళ్ళు రాసిన కోడ్ ఎంత జెనరిక్ గా ఉందో. py వర్క్ పేజ్ వాట్ ఈస్ దిస్ pzins కి అంటే ఇది C138. నెక్స్ట్ ఇంకొకటి అడిగాడు ఏంటిది ఇంకొక ప్రాపర్టీ తీసుకుంటాడు ఏంటిది py టెంప్ రిపోర్ట్ క్లాస్ అంట. py టెంప్ రిపోర్ట్ క్లాస్ ఇది లేకపోతే ఈ క్లాస్ లేకపోతే ఏమైంది వాడు చూడండి నీకు ఈ క్లాసుకు కావాల్సిన హిస్టరీ రావాలి అంతేగాని వేరే క్లాసుకు సంబంధించిన హిస్టరీ నీకెందుకు అంతే కదా. ఇదే కదా మీ యొక్క ప్రాసెస్ ఫ్లో. అందుకని ఈ py టెంప్ రిపోర్ట్ క్లాస్ అని ఈ క్లాస్ కూడా తీసుకున్నాడు. ఈ రెండింటిని యాజ్ ఎ పారామీటర్ గా ఈ డేటా పేజ్ కి పంపిస్తున్నాడు. ఈ డేటా పేజ్ అనేది యూనివర్సల్. ఏ హిస్టరీకి సంబంధించిన డీటెయిల్స్ అయినా ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. అందుకని ఈ డేటా పేజ్ తీసుకున్నాడు, ఈ ప్రాపర్టీస్ పంపించుకున్నాడు. రేపు నువ్వు ఇంకో క్లాస్ క్రియేట్ చేసినా దానికి సంబంధించిన హిస్టరీ దానికి మాత్రమే వస్తుంది. ఎందుకంటే చూడండి ఇది డేటా పేజ్. వాడు ఒక యాక్టివిటీ రాసుకున్నాడు గెట్ వర్క్ హిస్టరీ అని. గెట్ వర్క్ హిస్టరీ అని ఒక యాక్టివిటీ రాసుకున్నాడు. దీనికి మళ్ళీ pz get work history call pz work history in history dash work dash class అని. call report definition if flat long are exposed call report definition etc. అంటే ఒక రిపోర్ట్ డెఫినేషన్ రాస్తున్నాడు డేటాబేస్ నుంచి డేటా తీసుకురావటం. మీకు డౌట్ ఉండాలి అసలు మీరు ఏమీ చెప్పకుండానే ఆ పర్టికులర్ టేబుల్ కి ఎలా వెళ్ళాడు అనేది మీకు ఒక డౌట్ ఉండొచ్చు. ఏది ఏ టేబుల్ కి మనం నిన్న చూసాం కదా ఒక హిస్టరీ టేబుల్ కి. ఆ హిస్టరీ టేబుల్ కి ఎలా వెళ్ళాడు నథింగ్ మ్యాజిక్. ఇక్కడ ఇదిగోండి మీరు పాస్ చేసిన py టెంప్ రిపోర్ట్ క్లాస్ ఉంది కదా ఈ టెంప్ రిపోర్ట్ క్లాస్ ఏ టేబుల్ కి మ్యాప్ అవుతుందో ఆ టేబుల్ నుంచే డేటా తీసుకొస్తాడు. ఏ టేబుల్ కి మ్యాప్ అవుతుందో ఆ టేబుల్ నుంచే డేటా తీసుకొస్తాడు. అర్థమైందా. మీ యొక్క టెంప్ రిపోర్ట్ క్లాస్ ఏంటిది ఇదే కదా హిస్టరీ హైఫన్ ఎస్ బ్యాంక్ లోన్ మెడికల్ క్లెయిమ్ అనేది. ఇది ఏ టేబుల్ కి మ్యాప్ అయింది ఈ క్లాస్ ఓపెన్ చేయండి. నిన్న మనం చూసాం కదా ప్రతి క్లాస్ కి హిస్టరీ ఉంటుంది. మన యొక్క మెడికల్ క్లెయిమ్ కి ఒక హిస్టరీ క్లాస్ ఉంది. ఆ హిస్టరీ క్లాస్ కూడా ఒక టేబుల్ కి మ్యాప్ అయింది. దాంట్లోనే హిస్టరీ రికార్డ్స్ అని ఎంటర్ అవుతున్నాయని వాటిని తీసుకొచ్చి ఇక్కడ మీకు ప్రెజెంట్ చేస్తున్నాడు. ఇక్కడ ప్రెజెంట్ చేస్తున్నాడు. ఓకే నౌ అర్థం కాకపోతే అడగండి. నేను 2 రకాల పర్సన్స్ ఉంటారు. అప్లికేషన్ మీద మంచి నాలెడ్జ్ రియల్ టైం నాలెడ్జ్ ఉండాలి ఉంటారు. వాళ్ళు సిఎస్ఏ ఫెయిల్ అవ్వచ్చు, సిడబ్ల్యూఎస్ఏ ఫెయిల్ అవ్వచ్చు. ఎలా ఉంటుందంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఒక బీటెక్ చదివినాడు ఉంటాడు, ఒక బీటెక్ చదవకుండా కూడా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వాడు ఉంటాడు. ఒక మెకానికల్ ఇంజనీర్ ఉంటాడు, ఒక మెకానిక్ ఉంటాడు. ఇప్పుడు మనకి కొంచెం థియరీ తెలియకపోవచ్చు ఆ సిఎస్సిలో సిడబ్ల్యూఎస్ఏ సర్టిఫికేషన్స్ లో అక్కడ థియరీ. బట్ మనకి అప్లికేషన్ మీద మంచి నాలెడ్జ్ ఉందనుకోండి మనం సిఎస్ఏ చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే. అర్థమైందా నేను చెప్పిన పాయింట్. సో అదేమో చదువుకుంటే వస్తుంది, ఇదేమో ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. నన్ను అడిగితే దానికన్నా ఇది ఇంపార్టెంట్ ఫస్ట్. ఎందుకంటే మనం అప్లికేషన్ లో మనం డెవలప్మెంట్ చేయాలి, మనకి వేరియస్ ఆప్షన్స్ తెలియాలి. అందుకని సో మీరు దాని మీద ఎంత ఫోకస్ చేస్తారో దీని మీద కూడా అంతకన్నా ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎందుకంటే రేపు రియల్ టైంకి వెళ్ళిన తర్వాత మీరు ప్రతిసారి నేను సిఎస్ఏ సర్టిఫైడ్ అంటే ఉపయోగం ఏముంది, మీకు అక్కడ ఏం చేయాలనేది ఇమీడియట్ గా తెలియాలా. నేను సిడబ్ల్యూఎస్ఏ సర్టిఫైడ్ అంటే ఏం చేయాలంటే ఇమీడియట్ గా తెలియాలా. సో ఇది ఇంపార్టెంట్ ప్రాక్టికల్ గా. ఓకే మీకు పెగా తెలుసా తెలియదా అనేది ఏదో వాడు జస్టిఫికేషన్ కోసం సర్టిఫికేషన్స్ పెడతాడు. అందరూ సర్టిఫికేషన్స్ రాయాలి అనే రూల్ కూడా లేదు అసలు. ఇప్పుడు మెకానికల్ అందరూ బీటెక్ చదువుతున్నారా. సో మీరు అర్థం చేసుకోండి, నేను నా యొక్క
ఆ పోలికని అంతే. సో టేబుల్ వేర్ ఈజ్ అవర్ ఎస్ బ్యాంక్, చూడండి ఇదే కదా నా హిస్టరీ క్లాసు, పీసీ ఎస్ బ్యాంక్, ఓకే సారీ పీసీ హిస్టరీ ఎస్ బ్యాంక్. ఇది ఎందుట్లో మన యొక్క క్లాస్ టేబుల్ ఏంటిది, మెడికల్ క్లెయిమ్ కు సంబంధించిన. ఓపెన్ ద క్లాస్ నేమ్, సేమ్ దీనికి ముందు హిస్టరీ అంతే, సిస్అడ్మిన్ క్లాస్ టూ 6 8 F6 వ్యూ డేటా, వ్యూ లాస్ట్ 100 rows. ఇది వ్యూ డేటా, వ్యూ ఆల్ రోస్. assignment routed to admin dot, assignment routed to status changed to pending, my own audit note. చూడండి మీది కూడా డేటాబేస్ లో లాగ్ అయింది. ఇవన్నీ ఏంది, ఫ్లో యాక్షన్స్ కాదు, ఇవన్నీ ఏంటిదంటే ఫీల్డ్ వాల్యూలు. ఒకవేళ మనకి అసైన్మెంట్ రౌటెడ్ అనేవైనా ఫీల్డ్ వాల్యూ ఏమైనా ఉందో చూడండి, అసైన్మెంట్ రౌటెడ్, చూడండి అసైన్మెంట్ రౌటెడ్ అనే ఫీల్డ్ వాల్యూ ఉంది. తర్వాత చూడండి పారామీటర్ ఇది 1 అనేది, 2 ఇది. అర్థమైందా? మీకు ఇక్కడ చూపించేదేమో మెసేజ్ చూపిస్తున్నాడు కదా, ఇక్కడ ఇలా ఎలా చూపిస్తున్నా అక్కడ లేదు కదంటే ఇవన్నీ ఫీల్డ్ వాల్యూలు. ఎక్కడ ఎవ్వరు టెక్స్ట్ ని హార్డ్ కోడ్ చేయరు. చూడండి ఎంత పక్కాగా డిజైన్ అంటే ఇది అప్లికేషన్ డిజైన్ అంటే. మనం తప్పు పట్టుకోవాలన్నా కూడా పట్టుకోలేము, వాళ్ళు అంత కేర్ఫుల్ గా ప్రొడక్ట్స్ ని డెవలప్ చేస్తుంటారు. ఓకే, సో ఇప్పుడు వాళ్ళు రాసిన కోడ్ చూడండి, పీవై హిస్టరీ మెమో ఏది ఇందాక ఇది, ఇక్కడ హిస్టరీ డిస్ప్లే అవటం ఎంత జనరిక్ గా కోడ్ ఉందో, జస్ట్ ఒక పారామీటర్ పాస్ చేయటం వల్ల మనకి డేటాబేస్ టేబుల్ నుంచి డేటా వచ్చింది. అంటే ఎందుకంటే రేపు ఎవరెవరైనా సరే ఇప్పుడు రియల్ టైమ్ లో నువ్వు చూపించాలనుకోండి, యాజ్ యూజువల్ గా దీన్నే యూజ్ చేసుకుంటారు. ఎందుకని నువ్వు కస్టమైజేషన్ చేయడానికి చాలా కంట్రోల్ తక్కువ ఉంటుంది కొన్ని సార్లు, అందుకని. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఆడిట్ హిస్టరీ అంటారు. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ కేసు మీద ఎవరు ఏ పని చేశారు, ఎప్పుడు చేశారు అనేది ప్రతిసారి మీరు డేటాబేస్కి వెళ్ళి ఓపెన్ చేసుకోవాల్సిన పని కూడా లేదు, ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో ఎలా వచ్చింది, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ ఆడిట్ నోట్ ఆల్సో, మై ఓన్ ఆడిట్ నోట్. సో ఇంకొకటి సెట్ ప్రాపర్టీస్, సెట్ ప్రాపర్టీస్ నేనేం చేస్తున్నాను చూడండి, ఫస్ట్ నేమ్ సురేష్, ఇలా నువ్వు ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ కి వాల్యూస్ ని ఇనిషియలైజ్ చేయొచ్చు. లాస్ట్ నేమ్, ఓకే, సబ్మిట్. సెట్ ప్రాపర్టీస్, వాట్ డస్ ఇట్ నీడ్ ఫర్, సో అప్లై డేటా ట్రాన్స్ఫార్మ్. ఒకవేళ మోర్ దాన్ మల్టిపుల్ ప్రాపర్టీస్ ఇక్కడ డిఫైన్ చేయకుండా రీయూజబిలిటీ కోసం కావాలనుకుంటే యూ కెన్ క్రియేట్ వన్ డేటా ట్రాన్స్ఫార్మ్. ఓకే, నౌ క్లిక్ ఆన్ సబ్మిట్, సేవ్, యాక్షన్స్, రన్, క్లిప్బోర్డ్, పీవై వర్క్ పేజ్, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఏమైనా ఉన్నాయా, ఎటువంటి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఏమి లేవు. నా నేనేం చేస్తున్నాను, గణేష్ ఆర్ 9000 అంటున్నాను, క్లిక్ ఆన్ సబ్మిట్. ఇదేంటి ఫస్ట్ నేమ్ సురేష్, లాస్ట్ నేమ్ తుమాట్ అని వచ్చింది, బికాస్ యు ఆర్ ఓవర్ రైడెడ్, దీస్ ప్రాపర్టీస్ డేటా ఈజ్ ఓవర్ రైడెడ్. ఎక్కడ చూడండి, ఎప్పుడైతే నువ్వు సెట్ ప్రాపర్టీస్ చేసావో లేకపోతే ఆడిట్ నోట్ అంటే ఆ సింబల్ నేను ఇప్పుడు డిలీట్ చేస్తాను. ఇక్కడ ఓవర్ రైడ్ అయినాయి, నువ్వు ఎంటర్ చేసి ఇక్కడ నువ్వు మళ్ళీ దాన్ని ఓవర్ రైడ్ చేసావు. సబ్మిట్ చేసినప్పుడు ఫ్లో యాక్షన్ సబ్మిట్ చేసినప్పుడు నువ్వు ఎంటర్ చేసిన డేటా కాకుండా ఈ డేటా తీసుకుంది. సో ప్రాపర్టీ సెట్ చేసినప్పుడు నీకు ఆ సింబల్ వచ్చింది. అలా కాకుండా నువ్వు డిఫాల్ట్ గా ఇనిషియలైజ్ కూడా చేసుకోవచ్చు, డిఫాల్ట్ గా కూడా ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ లేదా, ఓకే, దానికి ఒక వేరే ఆప్షన్ ఉంది. ఇక్కడ చూడండి ఏంటిది, డేటా ట్రాన్స్ఫార్మ్ అని ఉంది, డేటా ట్రాన్స్ఫార్మ్ అని ఉంది.
py default అనే డేటా ట్రాన్స్ఫార్మ్ ఉంది. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ అంటే ఇఫ్ యూ వాంట్ టు ఇనిషియలైజ్ ద డేటా బిఫోర్ ద ఫ్లో ఎగ్జిక్యూషన్. If you want to execute the data, if you want to initialize the data before the flow execution అంటే flow execution స్టార్ట్ అయింది బట్ నీకు కొంత డిఫాల్ట్ డేటాని ఇనిషియలైజ్ చేసుకోవాలి ముందుగా అనుకున్నప్పుడు ఎక్కడ ప్లేస్ చేస్తావు అంటే ఈ py డిఫాల్ట్ అనే డేటా ట్రాన్స్ఫార్మ్ లో ప్లేస్ చేస్తావు. ఇక్కడ ఏం ఆటోమేటిక్ గా రాలా. గో బ్యాక్ టు యువర్ ఫ్లో, గో టు ద ప్రాసెస్, హియర్ సీ దిస్ వన్ డేటా ట్రాన్స్ఫార్మ్. ఎందుకని వాట్ ఈస్ మెంట్ బై ది py డిఫాల్ట్ అంటారు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ py డిఫాల్ట్ డేటా ట్రాన్స్ఫార్మ్ అంటారు. ఒకళ్ళు అలా అడిగితే కొంతమంది ఏమడతాడు, హౌ డు యూ ఇనిషియలైజ్ ద డేటా అంటాడు. హౌ డు యూ ఇనిషియలైజ్ ద డేటా అంటాడు. సో బై యూజింగ్ దిస్ py డిఫాల్ట్ డేటా ట్రాన్స్ఫార్మ్. ఇది బిల్ట్ ఇన్ డేటా ట్రాన్స్ఫార్మ్ py డిఫాల్ట్ అనేది. చూడండి ఎక్కడుంది, వర్క్ డాష్ కవర్ డాష్ లో ఉంది. నేనేం చేస్తాను, పెగా ప్రోకామ్ అనే రూల్ సెట్ లో ఉంది. నేను సేవ్ యాజ్ క్లిక్ ఆన్ క్రియేట్ అండ్ ఓపెన్. ఇప్పుడు నా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కి నేను డేటాని డిఫాల్ట్ గా కొంత ఇనిషియలైజ్ చేసుకుంటాను. సో ఉన్నదాన్ని ఏం డిస్టర్బ్ చేయను. నౌ యాడ్ సెట్ అంటారు ఇక్కడ ఇనిషియలైజ్ చేసుకోవడానికి డేటా ట్రాన్స్ఫార్మ్ లో. ఓకే, ఇక్కడ ప్రాబ్లం ఏందో చూడండి. కరెంట్ ఏ క్లాస్ లో ఉన్నావు నువ్వు, వర్క్ డాష్ కవర్ డాష్ లో ఉన్నావు. వర్క్ డాష్ కవర్ డాష్ లో ఉంటే నువ్వు చైల్డ్ క్లాస్ నుంచి పేరెంట్ క్లాస్ ని ఎలా యాక్సెస్ చేసుకుంటావు. ఐ మీన్ పేరెంట్ క్లాస్ లో ఉండి చైల్డ్ క్లాస్ ని ఎలా యాక్సెస్ చేసుకుంటావు. చైల్డ్ క్లాస్ లో ఉండి పేరెంట్ క్లాస్ ని యాక్సెస్ చేసుకోవచ్చు, కానీ పేరెంట్ క్లాస్ లో ఉండి చైల్డ్ క్లాస్ ని ఎలా యాక్సెస్ చేసుకుంటావు, క్యాన్సిల్. సో నువ్వు చేయలేవు. అందుకని నువ్వేం చేయాలి, సేవ్ యాజ్ నీ యొక్క క్లాస్ ఏంటిది, మెడికల్ క్లెయిమ్. దీంట్లో పెట్టుకోండి. క్లిక్ ఆన్ క్రియేట్ అండ్ ఓపెన్. ఎందుకంటే దీని యొక్క పేరెంట్ క్లాస్ వర్క్ డాష్ కవర్ డాష్ కాబట్టి దీంట్లో ఉండే ప్రాపర్టీస్ ఏదైనా కూడా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే పేరెంట్ క్లాస్ లో ఉంటావు కాబట్టి. దీని యొక్క ఇన్హెరిటెన్స్ పాత్ లోనే ఉంది వర్క్ డాష్ కవర్ డాష్. చూడండి దీని యొక్క ఇన్హెరిటెన్స్ పాత్ లోనే ఉంది కాబట్టి వర్క్ డాష్ కవర్ డాష్ ఎటువంటి ఇష్యూస్ రావు. కానీ నేను లాస్ట్ టైం ఒక పాయింట్ చెప్పాను మీకు, మీరు ఎప్పుడైనా బిల్ట్ ఇన్ వాటిని సేవ్ యాజ్ చేసుకునేటప్పుడు మీ ఇష్టం వచ్చిన క్లాసుల్లో పెట్టుకోవద్దు అని. గుర్తుందా? మీరు నా వీడియోలు చూస్తే గుర్తుండిద్ది. ఓకే, నా చూడండి ఇక్కడ py వర్క్ ఐడి ప్రిఫిక్స్ అని చూసారా. ఇంటర్వ్యూ క్వశ్చన్లు అడుగుతాడు, నాకు సి డాష్ తోటే స్టార్ట్ అవుతుంది, ఎందుకు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వర్క్ ఐడి ప్రిఫిక్స్ ఏమనుంది, సి డాష్ అని ఉంది. మీరు కావాలనుకుంటే మార్చుకోండి, ఇప్పుడు డి డాష్ అని పెట్టుకోండి. తర్వాత ఇన్ ఎడిషన్ టు దట్ నేను ఎక్స్ట్రా ఏం చేస్తున్నాను, ఒక ఫస్ట్ నేమ్. ఇప్పుడు మీ యొక్క ఫస్ట్ నేమ్ వస్తుంది. లేకపోతే ఇందాక మీరు వర్క్ డాష్ కవర్ డాష్ లో ఉన్నారు, ఈ ఫస్ట్ నేమ్ ఏమో ఎస్ బ్యాంక్ లోన్ వెహికల్ వర్క్ లో ఉంది. ఇదేమో మీ యొక్క చైల్డ్ క్లాసు, అదేమో పేరెంట్ క్లాసు. పేరెంట్ క్లాస్ నుంచి చైల్డ్ క్లాస్ ప్రాపర్టీస్ ఎలా యాక్సెస్ చేస్తారు, చేయలేరు. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, హలో సురేష్ అని ఒక డిఫాల్ట్ గా ఒక వాల్యూని ఇనిషియలైజ్ చేస్తున్నాను. యాక్షన్స్ రన్. చూడండి ఆటోమేటిక్ గా హలో సురేష్ అనే వాల్యూ వచ్చేసింది. చూడండి ఇక్కడ వర్క్ ఐడి ప్రిఫిక్స్ దేనితో స్టార్ట్ అయింది, D1 తోటి స్టార్ట్ అయింది. D1 తోటి స్టార్ట్ అయింది. ఇలా మీరు కావాలనుకుంటే దీన్ని ఈ ప్రిఫిక్స్ ని చేంజ్ చేసుకోవచ్చు. ఇది పెగా ఆటోమేటిక్ గా టేక్ కేర్ ఆఫ్ దట్ బికాస్ ఇట్ విల్ ఆటోమేటికలీ ఇంక్రిమెంటింగ్ ద ప్రీవియస్ ఐడి. ఓకేనా. సో దిస్ py డిఫాల్ట్ ఈస్ యూజ్డ్ టు ఇనిషియలైజ్ ద డేటా. ఇక్కడ వర్క్ ఐడి ప్రిఫిక్స్ అని ఉంది, అర్థమైందా? క్లియర్ ఆర్ నాట్? క్లియర్ అండి. ఓకే. నౌ గో బ్యాక్ టు అవర్ మెయిన్ ఫ్లో. ఇది py డిఫాల్ట్ అనే ఒక డేటా ట్రాన్స్ఫార్మ్. దీనిని మీరు ఇలా ఉంచుకుంటే డిఫాల్ట్ సెట్టింగ్స్ ఉంటాయి. కస్టమైజేషన్ చేయాలి కదా, మరి ఎలా చేస్తారు? మీరు ఈ డిఫాల్ట్ డేటా ట్రాన్స్ఫార్మ్ వాడుకోకుండా మీ ఇష్టం వచ్చిన డేటా ట్రాన్స్ఫార్మ్ కూడా వాడుకోవచ్చు, నో అబ్జెక్షన్. కాకపోతే నేను సేవ్ యాజ్ చేసుకున్నాను. సేవ్ యాజ్ చేసుకునేటప్పుడు నా యొక్క కరెంట్ క్లాస్ లో సేవ్ యాజ్ చేస్తున్నాను. ఎక్కడ అవసరం ఉంటే అలా బిహేవ్ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు. కాకపోతే మీరు ఎప్పుడైనా రీయూజ్ చేసుకున్నా, సేవ్ యాజ్ చేసుకొని మాడిఫై చేస్తున్నా దాంట్లో ఉన్న వాటిని డిస్టర్బ్ కాకూడదు. ఇప్పుడు మీరు దీన్ని తీసుకెళ్లి డేటా పోర్టల్లో పెట్టారనుకోండి, ఈ px కవర్డ్ కౌంట్ లేకపోతే py వర్క్ ఐడి ప్రిఫిక్స్ లు ఎక్కడ ఉంటాయి, అవన్నీ వర్క్ డాష్ క్లాస్ లోనో వర్క్ డాష్ కవర్ డాష్ లోనో ఉంటాయి. మీరు వేరే క్లాస్ లో పెడితే ఇన్హెరిటెన్స్ పాత్ లో లేకపోతే ఈ రూల్ సేవ్ అవుతుందా, ఎర్రర్ వస్తుంది, అంతే కదా.
అందుకని మీరు సేవ్ యాజ్ చేసుకునేటప్పుడు ఎప్పుడు ఉన్నది డిస్టర్బ్ కాకూడదు. ఇక్కడ కూడా అంతే, ఏ సెక్షన్ అయినా సరే, ఇందాక మీరు చూసాము, ఏ సెక్షన్ అయినా మీరు సేవ్ యాజ్ చేసుకునేటప్పుడు, ఇప్పుడు రియల్ టైమ్ లో ఫర్ ఎగ్జాంపుల్ C138 ఉంది అనుకోండి, ఇక్కడ ఆడిట్ ఉంది, దీన్ని సేవ్ యాజ్ చేసుకోవాలి. చూడండి, లైవ్ యూఐ ఓపెన్, ఇది ఆడిట్ కి సంబంధించిన హిస్టరీ. దీన్ని సేవ్ యాజ్ చేసుకునేటప్పుడు ఇది ఏ క్లాస్ లో ఉంది, వర్క్ డాష్ లో ఉంది, చూడండి పేరెంట్ క్లాస్ లోనే పెట్టేశాడు. అలా తీసుకొని మీరు క్లాస్ మార్చారనుకోండి, ఏమవుతుంది, దీంట్లో ఉండే ప్రాపర్టీస్ ఒక్కొక్కసారి పనిచేయవు. అందుకని చెప్తున్నాను, సేవ్ యాజ్ చేసుకునేటప్పుడు కరెక్ట్ గా సేవ్ యాజ్ చేసుకొని మాడిఫై చేసుకోవాలి. మన ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ పెట్టుకుంటే ఉన్నది పనిచేయదు, డిస్టర్బ్ అవుతుంది, ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే దాంట్లో వాళ్ళు ఆల్రెడీ వాడి ఉంటారు కాబట్టి ఆ ప్రాపర్టీస్. ఫాలో అయ్యారా ఈ పాయింట్? Okay. So this is nothing but a data initialization during the flow execution or during the flow runtime. Okay, so ela on the connector shape, if you want, you can define the some set of properties. Okay, now come back to the likelihood. దాని మీనింగ్ లోనే ఉంది లైక్లీహుడ్ అనేది. Okay, based on the likelihood value, the flow navigation will be decided. Based on the likelihood value, the flow navigation will be decided. అంటే చూడండి, ఇక్కడ లైక్లీహుడ్ వాల్యూ ఎంత ఉంది, 100 ఉంది. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, ఈ అసైన్మెంట్ కి ఒకటే డైరెక్షన్ ఏం లేదు. నువ్వు కావాలనుకుంటే నేను ఏం చేస్తానో చూడండి, గో టు ది ఇంకో అసైన్మెంట్ తీసుకుంటాను. నౌ ఓకే, నౌ ఇక్కడ నుంచి ఎండ్ చేస్తాను. ఇదేంటి, ఇది కూడా పాసిబుల్ అంటే నా ఇష్టం వచ్చినట్టు నేను తీసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, మీ ఇష్టం. ఇంకొక అసైన్మెంట్ తీసుకుంటారా, తీసుకోండి, ఇబ్బంది లేదు. బట్ డిలీట్. నౌ ఈ అసైన్మెంట్ ఏంటిది, టెంపరరీ అసైన్మెంట్ అంటున్నాను. టెంపరరీ అసైన్మెంట్. Temporary assignment routed to the current operator, that's all. హార్నెస్ నేమ్ మీకు తెలుసు, కే స్టేటస్ మీ ఇష్టం. ఓకే, నౌ ఎప్పుడైనా ఫ్లో యాక్షన్ డిఫైన్ చేయాలి కదా, సో నేను టెంప్ ఫ్లో యాక్షన్ అంటున్నా. రెండు సార్లు క్రియేట్ అయింది ఒకటే. టెంప్ సెక్షన్, లేబుల్, I don't want to hard code. Temp label, click on create a field value. అక్కడ వదిలేస్తేనేమో అది టెక్స్ట్ గా తీసుకునేది, దానికి ఫీల్డ్ వాల్యూ క్రియేట్ చేస్తేనేమో ఫీల్డ్ వాల్యూగా తీసుకునేది. అదే మ్యాజిక్ చూడండి. ఇక్కడ మీరు వదిలేస్తే సబ్మిట్ చేస్తే టెంప్ లేబుల్ ఒక టెక్స్ట్ గానే తీసుకునేది, కానీ దానికి మళ్ళీ నువ్వు ఇక్కడ క్రియేట్ చేసావు అనుకోండి ఫీల్డ్ వాల్యూ, పీవై క్యాప్షన్. ఇది క్యాప్షన్ కదా, అది లేబుల్ అంటే ఏంటిది, లేబుల్ అంటించామంటారు. ఏంటిది, పైన దానికి సంబంధించిన టెక్స్ట్ డిస్ప్లే అవుతుంది. ఓకే, ప్లీజ్ కరెక్ట్ ద ఫ్లాగ్ డా. ఓకే, అప్లైస్ టు క్లాస్. దిస్ ఈజ్ అంటే మీరు కూడా హ్యాబిచుయేట్ చేసుకోవాలి. నేను డిజైన్ చేసేటప్పుడు, ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు కూడా, అంటే అదే అలవాటు అవుతుంది రేపు డెవలప్మెంట్ లో కూడా. నౌ సబ్మిట్, సేవ్. నౌ రన్ చేయండి ఫ్లోని. ఏమైంది,
ఓకే, ఫ్లో యాక్షన్ ఈ కనెక్టర్ షేప్ మీద ఫ్లో యాక్షన్ ఇవ్వలేదు. ఈ కనెక్టర్ షేప్ మీద ఫ్లో యాక్షన్ ఇవ్వలేదు. నేనేమంటున్నాను, ఈ కనెక్టర్ షేప్ మీద ఏదో ఒక ఆల్రెడీ ఒక ఫ్లో యాక్షన్ ఇవ్వండి. మై లోకల్ యాక్షన్ ఇది ఇస్తున్నాను. సబ్మిట్, సేవ్, యాక్షన్స్, రన్. హలో సురేష్ ప్లీజ్ ఓపెన్ ద వర్క్ ఆబ్జెక్ట్ అని వచ్చింది. క్లిక్ ఆన్ సబ్మిట్ చేసావు. మళ్ళీ రివ్యూ డీటెయిల్స్ ఎఫ్ యాక్షన్ వచ్చింది, ఎక్సెట్రా. ఇలా వెళ్ళింది డైరెక్షన్, ఫ్లో డైరెక్షన్ ఇలా వెళ్ళింది. సో ఇక్కడ నేనేం చేస్తున్నానో చూడండి. ఇక్కడ నేను దీనికి లైక్లీహుడ్ వాల్యూ ఒక 30 అని ఇస్తున్నాను. సబ్మిట్. దీనికి లైక్లీహుడ్ వాల్యూ అనేది లైక్లీహుడ్ వాల్యూ ఆల్వేస్ వేరియింగ్ ఫ్రమ్ 0 to 100, బిట్వీన్ 0 to 100 ఉంటుంది ఇప్పుడు లైక్లీహుడ్ వాల్యూ. నేను లైక్లీహుడ్ వాల్యూ 70 అని ఇచ్చాను. క్లిక్ ఆన్ సేవ్ అన్నాను. యాక్షన్ రన్. చూడండి ఇక్కడ ఒక బటన్ వచ్చింది. నౌ సబ్మిట్ చేసావు. దిస్ ఈజ్ టెంపరీ సెక్షన్ వచ్చింది. సబ్మిట్ చేసావు, ఫ్లో ఎండ్ అయింది. అంటే పెగా ఫ్లో నావిగేషన్ ఎలా డిసైడ్ అవుతుంది? బేస్డ్ ఆన్ ద లైక్లీహుడ్ వాల్యూని బట్టి డిసైడ్ చేసింది. బేస్డ్ ఆన్ ది లైక్లీహుడ్ వాల్యూని బట్టి అది డిసైడ్ చేసింది. అర్థమైందా? సో ద లైక్లీహుడ్ వాల్యూ ఈస్ వాట్ ఈస్ meant by the likelihood అని ఇంటర్వ్యూలో అడిగితే which can be decided the flow navigation. Which can be decided the flow navigation. So based on the highest likelihood value, the flow will be navigated in that direction. In that direction. అర్థమైందా? ఎక్కువ ఎక్కడ వాడతారు అంటే మనకి డెసిషన్ షేప్ అని ఒకటి ఉంది, ఫోర్క్ షేప్ అంటారు. సో అక్కడ ఉంటుంది ఇంపార్టెంట్, దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది అక్కడ తెలుస్తుంది. బట్ జనరల్ గా ఎందుకు లైక్లీహుడ్ వాల్యూ ఇచ్చారంటే మీరు ఇక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ అసైన్మెంట్స్ పెట్టుకోవచ్చు. మీరు అనుకుంటారేమో ఒకదానే తీసుకుంటాను నేను అని. ఎన్ నెంబర్ ఆఫ్ అసైన్మెంట్స్ పెట్టుకోవచ్చు. ఓకేనా? ఓకే, మీరు ఎన్ నెంబర్ ఆఫ్ అసైన్మెంట్స్ కూడా నువ్వు ప్లేస్ చేయొచ్చు. ఓకే, that who will be decided? This likelihood property will be decided. Now click on save. Now click on save, actions, run, go to the clipboard, py work page, అంటే ఇక్కడ లైక్లీహుడ్ కి సంబంధించిన వాల్యూ ఏమైనా ఉందా లేదా అని చూస్తున్నాను అంతే. ఎందుకంటే మళ్ళీ చెబుతున్నాను, రియల్ టైంలో ఇష్యూ వస్తేనే జనం అందరూ R&D చేస్తారు, లేకపోతే పట్టించుకోరు అసలు. మనమే మంచిగా ఇంటెలిజెంట్ గా ఉండొచ్చు వాళ్ళకన్నా. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే మనం నేర్చుకునేటప్పుడు మల్టిపుల్ వేస్ లో ప్రాక్టీస్, బాగా ఆలోచిస్తాము, అన్ని ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేయాలని చూస్తాము. రియల్ టైంలో అలా ఉండదు, రొటీన్ వర్క్ ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఎందుకు వచ్చిందని చూస్తే అప్పుడు ట్రేసింగ్ డీబగ్గింగ్ చేసుకుంటా ఓకే ఇదా అని అట్లా ఉంటారు పీపుల్. అంటే అలానే అందరినీ అంటలేదు, చెప్తున్నాను. ఓకే, సో నౌ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ meant by the likelihood value. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ ఈస్ ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ ఫ్లో తోటి ఎప్పుడు మీ యొక్క వర్క్ ఆబ్జెక్ట్ సింక్రనైజేషన్ అయి ఉంటుంది. ఈ ఫ్లో డిజైన్ తోటి ఎప్పుడు మీ యొక్క వర్క్ ఆబ్జెక్ట్ సింక్రనైజేషన్ అయి ఉంటుంది. నా ఇప్పుడు ప్రెసెంట్ నేను D4 లో ఉన్నాను. దానికి సంబంధించిన స్ట్రక్చర్ కూడా క్లిప్ బోర్డ్ లో ఉంటుంది. చూడండి, ది పీవై వర్క్ పేజ్, సి దేర్ ఈస్ PX ఫ్లో, చూడండి ఈ PX ఫ్లో లో
ప్రాసెస్ మెడికల్ క్లెయిమ్. ఓకే, ఇది ప్రెజెంట్ ఫ్లో నీది. నువ్వు ఎప్పుడైతే దీన్ని సబ్మిట్ చేసావో నెక్స్ట్ చూడండి, పిఎక్స్ ఫ్లోలో మనకి ఒక పేజ్ గ్రూప్ అనే ప్రాపర్టీ ఉంది. ఇంటర్వ్యూ క్వశ్చన్లో అడుగుతాడు, హౌ కెన్ ఐ ఐడెంటిఫై ది కరెంట్ ఫ్లో డీటెయిల్స్ ఇన్ ది క్లిప్ బోర్డ్ అంటాడు. సో మనకి క్లిప్ బోర్డ్ లో నా యొక్క వర్క్ ఆబ్జెక్ట్ లో నాకు పిఎక్స్ ఫ్లో అనే ఒక పేజ్ ప్రాపర్టీ ఉంది. పిఎక్స్ ఫ్లో అనే ఒక పేజ్ ప్రాపర్టీ ఉంది. చూడండి, ఈ పిఎక్స్ ఫ్లోలో ఇది నీ ప్రాసెస్ మెడికల్ క్లెయిమ్ అనే ఫ్లో. దీంట్లో ఒకటే ఒకటి ఉంది. ఇది పేజ్ గ్రూప్ ప్రాపర్టీ అంటారు. దీన్నే పేజ్ గ్రూప్ అంటారు. చూడండి, ఎందుకంటే ఇండెక్స్ ఎక్కడన్నా న్యూమరికల్ ఇండెక్స్ ఉందా, అసోసియేటెడ్ ఇండెక్స్ ఉందా? న్యూమరికల్ ఇండెక్స్ ఉందా, అసోసియేటెడ్ ఇండెక్స్ ఉందా? దాని ఏంటండి ఎంతసేపు చెప్పాను? అది అసోసియేటెడ్ ఇండెక్స్ అండి. పేజ్ లిస్ట్ లో అయితే న్యూమరికల్ ఇండెక్స్ ఉంటుంది. ఇది పిఎక్స్, ఇది పేజ్ గ్రూప్ ప్రాపర్టీ. అందుకే నేను ఎప్పుడు బేసిక్స్ ఎప్పుడు ఎక్కడొక్కడ టచ్ అవుతూనే ఉండండి, మీరు వాటిని మర్చిపోకూడదు. చూడండి, ఈ ఫ్లోకి సంబంధించిన డీటెయిల్స్ అని దీంట్లో ఉంటాయి. ఈ పిఎక్స్ ఫ్లో ప్రాసెస్ మెడికల్ క్లెయిమ్ ఇది ఒక ఫ్లో, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని దీంట్లో ఉంటుంటాయి. సో చూడండి, ఇది ఏంటిది, ఎవరికి అసైన్ అయింది, అసైన్ వర్క్ లిస్ట్ లో ఉంటుంది. ఏదైనా ఒక అసైన్మెంట్ ఒక ఆపరేటర్ కి అసైన్ అయితే ఎక్కడ ఉంటుందంటే అసైన్ వర్క్ లిస్ట్ లో ఉంటుంది. మీ యొక్క లాస్ట్ యాక్టివిటీ స్టేటస్, లాస్ట్ అప్డేటెడ్ బై ఎక్సెట్రా. ఓకే, సో దిస్ ఈస్ ద కరెంట్ అసైన్మెంట్ స్టేటస్. ఏంటిది, ఓపెన్. అసైన్మెంట్ కీ ఇది. పివై యాక్టివిటీ ఫ్లో స్టార్ట్ ప్రాసెస్ మెడికల్ క్లెయిమ్. ఫ్లో టైప్ ప్రాసెస్ మెడికల్ క్లెయిమ్. లేబుల్ పివై లాస్ట్ ఫ్లో స్టెప్ లేబుల్. పివై లాస్ట్ ఫ్లో స్టెప్ లేబుల్ అంటే మీరు ప్రజెంట్ ఎక్కడ ఉన్నారు, లాస్ట్ ఫ్లో స్టెప్ ఏంటిది, టెంపరరీ అసైన్మెంట్, దాని మీద ఉన్నారు. టెంపరరీ అసైన్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడండి, ఇప్పుడు నేను దీనికే ఎక్కువ వాల్యూ ఇస్తాను. లైక్లీహుడ్ వాల్యూకి దీనికి 80 ఇచ్చాను. సబ్మిట్, సేవ్. యాక్షన్స్, రన్. క్లిప్ బోర్డ్ ఎప్పుడు అబ్జర్వ్ చేస్తా, ఏముంటుంది క్లిప్ బోర్డ్ లో, ఏ వాల్యూస్ ఉన్నాయో చూసుకుంటా ఉండండి. D5 PY వర్క్ పేజ్. ఓకే, PY ఫ్లో కీ, ఇదే కదా మీ యొక్క ఫ్లో కీ. ఫ్లో నేమ్ ఇది, ప్రాసెస్ మెడికల్ క్లెయిమ్ అనేది ఫ్లో నేమ్. ఓకే, ఇది మెయిన్ వర్క్ పేజ్ లో ఉన్నాయి. ఇలానే మెయిన్ వర్క్ పేజ్ లో ఉన్నాయి. ఇంకా పర్టికులర్ గా ఫ్లో కి సంబంధించిన డీటెయిల్స్ కావాలి అనుకుంటే చూడండి, పిఎక్స్ క్రియేట్ ఆపరేటర్ ఎవరు ఏం చేశారు అనేది. పిఎక్స్ ఫ్లో, ఇది ప్రాసెస్ మెడికల్ క్లెయిమ్. ప్రజెంట్ చూడండి, మీ యొక్క పివై లాస్ట్ ఫ్లో స్టెప్ ఇక్కడ అంటే మీరు ప్రజెంట్ ఏ అసైన్మెంట్ దగ్గర ఉన్నారో అది చూపిస్తుంది. ఇది అసైన్మెంట్ 1. దాని లేబుల్ ఏంటిది, ప్రాసెస్ మెడికల్ క్లెయిమ్. ప్రాసెస్ మెడికల్ క్లెయిమ్ ఇది, ఇదే కదా ఇక్కడ ఉంది. ఇక్కడ సబ్మిట్ మెడికల్ డీటెయిల్స్ అని ఉంది. ఈ ఫ్లో లేబుల్ అని చూడండి, ప్రాసెస్ మెడికల్ క్లెయిమ్. ఇది ఫస్ట్ అసైన్మెంట్, ఇది అసైన్మెంట్ 1, దాని డీటెయిల్స్ ఇది. పివై లాస్ట్ ఫ్లో స్టెప్, పివై లాస్ట్ ఫ్లో స్టెప్ లేబుల్ చూడండి, సబ్మిట్ మెడికల్ క్లెయిమ్. పివై ఫ్లో కాల్డ్ కౌంట్, ఫస్ట్ రన్, డిఫర్ కమిట్. ఓకే, పివై కేటగిరీ, ఫ్లో స్టాండర్డా, స్క్రీన్ ఫ్లోనా, ఎక్సెట్రా. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తాను, సబ్మిట్ చేయండి. ఫస్ట్ అసైన్మెంట్ సబ్మిట్ చేయండి, ఎందుకంటే మీరు ఎక్కడున్నారో కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. నౌ యు ఆర్ ఇన్ ది సెకండ్ అసైన్మెంట్. రిఫ్రెష్.
PY last flow step assignment 2, PY last flow step label, review loan details, PX assign class, PX అసైన్మెంట్ స్టేటస్ చూడండి, PX అసైన్ స్టేటస్ పెండింగ్ లో ఉంది, ఎందుకని ఆ అసైన్మెంట్ మీద దగ్గర మీరు పెండింగ్ అని ఇచ్చారు కాబట్టి, PX అసైన్ స్టేటస్. అదే సేమ్ మళ్ళీ PY వర్క్ ఆబ్జెక్ట్ లో కూడా ఉంటుంది, PY స్టేటస్ వర్క్ అంటారు దాన్ని, PY స్టేటస్ వర్క్ పెండింగ్ అంటారు చూడండి, PY స్టేటస్ వర్క్. అదే అసైన్మెంట్ స్టేటస్, అదే వర్క్ ఆబ్జెక్ట్ స్టేటస్ కూడా అదే అవుతుంది. ఎందుకని వర్క్ ఆబ్జెక్ట్ స్టేటస్ ఎందుకు అవుతుంది, ప్రజెంట్ ఆ పొజిషన్ దగ్గర హోల్డ్ అయి ఉంది అసైన్మెంట్, ఫ్లో నావిగేషన్ అనేది ప్రజెంట్ ఆ అసైన్మెంట్ దగ్గర ఉంది కాబట్టి ఆ అసైన్మెంట్ స్టేటస్ అది, ఆ వర్క్ ఆబ్జెక్ట్ స్టేటస్ కూడా అది. సో మర్చిపోవద్దు, ఈ PX ఫ్లో అనే ఒక పేజ్ గ్రూప్ ప్రాపర్టీ కంప్లీట్లీ హోల్డింగ్ ది మీ యొక్క పర్టికులర్ అసైన్మెంట్ డీటెయిల్స్ ని. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీని మీద? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? అసైన్ వర్క్ లిస్ట్ అనేది చూడండి, ఎప్పుడైతే మీరు ఒక వర్క్ ఆబ్జెక్ట్ ని, నవ్వు చూడండి ఇక్కడ ఓపెన్ అసైన్మెంట్స్ అని ఉన్నాయి, ఓపెన్ అసైన్మెంట్స్ అని ఉన్నాయి చూడండి, ఇక్కడ మీకు ప్రెసెంట్ ఉన్న ఓపెన్ అసైన్మెంట్స్ ఏంటిది, రివ్యూ లోన్ డీటెయిల్స్, రివ్యూ లోన్ డీటెయిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సంబంధించిన ఓపెన్ అసైన్మెంట్స్ నేను తెచ్చుకోవాలి అనుకుంటే ఎలా కోడ్ రాస్తారు మీరు గెస్ చేయండి. మీ యొక్క ఆపరేటర్ కి సంబంధించిన ఓపెన్ అసైన్మెంట్స్ కావాలనుకుంటే మీరు ఎలా కోడ్ రాస్తారు? ఈ ఓపెన్ అసైన్మెంట్స్ ఎలా వచ్చింది రివ్యూ లోన్ డీటెయిల్స్ అనేది? ఈ యొక్క వర్క్ ఆబ్జెక్ట్ లో, ఈ వర్క్ ఆబ్జెక్ట్ లో మీకున్న ఓపెన్ అసైన్మెంట్ ఏంటిది, రివ్యూ లోన్ డీటెయిల్స్. ఇక్కడ లైవ్ UI ఈ ఓపెన్ అసైన్మెంట్స్ అనే సెక్షన్ చూడండి, ఇది నాన్ ఆటో జనరేటెడ్, PY కేస్ మెయిన్ ఇన్నర్, ఓపెన్ అసైన్మెంట్స్ అని, దేర్ ఆర్ నో ఓపెన్ అసైన్మెంట్స్ ఉన్నాయి కదా, సెక్షన్ బై నేమ్ PY కేస్ కంటెంట్స్ అంట, డిఫర్ లోడ్ కంటెంట్స్, విజిబిలిటీ కండిషన్స్, కంటైనర్ సెట్టింగ్స్, ఇక్కడ ప్రీ ప్రాసెస్ యాక్టివిటీ పారామీటర్స్ మనకు ఉందో లేదో నేను చూడలేదు, బట్ మనకి ఇవన్నీ మనకి యాజ్ యూజువల్ గా తెలుసు. నౌ ఓపెన్ దిస్ PY case contents, there are no open assignments. తర్వాత అదే ఇక్కడ ఏం రాస్తున్నాడు, PY case content details, నాన్ ఆటో జనరేటెడ్, నాన్ ఆటో జనరేటెడ్ అంటే బ్యాక్గ్రౌండ్ లో HTML కోడ్ రాసేసి దాని దగ్గర నుంచి తెచ్చుకుంటున్నాడు. బట్ జనరల్ గా మనకి ఇక్కడ చూడండి మై వర్క్ లో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, అసైన్మెంట్స్ టేబుల్ నుంచి, అసైన్ వర్క్ లిస్ట్ అనే టేబుల్ నుంచి వచ్చినాయి. ఈ అసైన్ వర్క్ లిస్ట్ అనేది ఇవన్నీ నా ఓపెన్ అసైన్మెంట్స్ కిందకే వస్తాయి. ఈ వర్క్ ఆబ్జెక్ట్ లో నాకు 10 ఓపెన్ అసైన్మెంట్స్ ఉండొచ్చు, ఈ వర్క్ ఆబ్జెక్ట్ లో 4 ఓపెన్ అసైన్మెంట్స్ ఉండొచ్చు. ఒక వర్క్ ఆబ్జెక్ట్ లో ఓపెన్ అసైన్మెంట్స్ ఎన్నైనా ఉండొచ్చు, ఎందుకంటే ఫస్ట్ అసైన్మెంట్ నువ్వు కంప్లీట్ చేసావు, సెకండ్ అసైన్మెంట్ వేరే వాళ్ళు కంప్లీట్ చేశారు, థర్డ్ అసైన్మెంట్ మళ్ళీ నీకుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఓపెన్ అసైన్మెంట్ ఫర్ యూ, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఓపెన్ అసైన్మెంట్ ఫర్ యూ. ఓకేనా? నౌ ఇక్కడ మనకి
ఇది సబ్మిట్ డీటెయిల్స్ అని ఉంది. ఇవన్నీ ఎగ్జిస్టింగ్ వర్క్ ఆబ్జెక్ట్స్ అండి. ఇప్పుడు నేనేం చేస్తున్నానో చూడండి. ఈ ప్రాసెస్ మెడికల్ క్లెయిమ్ లో నుంచి నేను ఈ అసైన్మెంట్స్ ని డిలీట్ చేస్తున్నా. డిలీట్ చూడండి 39, 35. నువ్వు ప్రజెంట్ ఎక్కడ ఉన్నావు? D5 లో ఉన్నావు. ప్రజెంట్ ఎక్కడ ఉన్నావు? D5 లో రివ్యూ డీటెయిల్స్ ఫ్లో యాక్షన్ లో ఉన్నావు. నేనేం చేస్తున్నాను? నా ఫ్లోని మాడిఫై చేశా. డిలీట్ ఓకే, ఫ్లోని మాడిఫై చేసా. క్లిక్ ఆన్ సేవ్ అన్నా. చెక్ ఇన్ చేశా. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో ఇలాంటివి అడుగుతుంటాడు. చెక్ ఇన్ చేసావు. అదేంటి, ఫ్లోని నువ్వు డిస్టర్బ్ చేసావు. తర్వాత ఫస్ట్ ఫ్లో ఒక రకంగా ఉంది డిజైన్, సెకండ్ ఫ్లో ఒక రకంగా ఉంది డిజైన్. ఏమైంది ఇప్పుడు చూడండి. నౌ యాక్షన్స్ రన్ అన్నావు. కొత్త వాటికి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆల్రెడీ కొత్తగా క్రియేట్ అయ్యే వర్క్ ఆబ్జెక్ట్లకి ఎటువంటి ఇబ్బంది లేదు. యాక్షన్స్ రిఫ్రెష్ అన్నావు, బిగిన్ అన్నావు, సబ్మిట్ అన్నావు. అయిపోయింది, ఫ్లో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వర్క్ ఆబ్జెక్ట్లు ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఎగ్జిస్టింగ్ వర్క్ ఆబ్జెక్ట్లు అంటే గమనించారా? ఇది ఇట్లాంటి సినారియోస్ రియల్ టైంలో చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో మిమ్మల్ని ఇట్లాంటివి కూడా అడుగుతుంటాడు. అంటే క్వశ్చన్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. నా దగ్గర ఒక ఫ్లో ఉంది, దానికి సంబంధించిన కొన్ని వర్క్ ఆబ్జెక్టులు లైవ్ లో ఉన్నాయి. నేను ఇప్పుడు వచ్చి ఫ్లోని మాడిఫై చేశాను. అంటే నా యొక్క ఫ్లోని మాడిఫై చేశాను. అంటే నేనేం చెప్పాను, ఏదైనా ఒక వర్క్ ఆబ్జెక్ట్ ఎప్పుడు మీ యొక్క ఫ్లో తోటే కదా సింక్రనైజ్ అయ్యి ఆ విధంగా బిహేవ్ చేస్తుంది. అవునండి. ఇప్పుడు నువ్వేం చేసావు? ఫ్లోని మాడిఫై చేసావు. ఫ్లోని మాడిఫై చేస్తే ఆ వర్క్ ఆబ్జెక్ట్ ఎలా పనిచేస్తుంది చూడండి. ఇప్పుడు ఓపెన్ ద వర్క్ ఆబ్జెక్ట్స్. మెడికల్ క్లెయిమ్ కి సంబంధించిన వర్క్ ఆబ్జెక్ట్ ఏంటిది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ D5 ఓపెన్ చేయి. ఇది ఓపెన్ చేసావు. క్లిప్ బోర్డ్ చూడు. ఓకే, PY వర్క్ పేజ్. నీ యొక్క PX ఫ్లోలో ప్రాసెస్ మెడికల్ క్లెయిమ్ లో PY లాస్ట్ స్టెప్ ఏంటిది? రివ్యూ లోన్ డీటెయిల్స్ అసైన్మెంట్ 2. నౌ బిగిన్. చూడండి, ద టాస్క్ విత్ ద లేబుల్ అసైన్మెంట్ 2 అండ్ ID రివ్యూ లోన్ డీటెయిల్స్ కుడ్ నాట్ బి ఫౌండ్ ఇన్ దిస్ ఫ్లో. వాట్ యాక్షన్స్ వుడ్ యూ లైక్ టు టేక్ టు ట్రై అండ్ రికవర్ అంటున్నాడు. మరి రియల్ టైంలో ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? డిలీట్ దిస్ అసైన్మెంట్ అంటున్నాడు. అంటే ఈ అసైన్మెంట్ ని ఈ వర్క్ ఆబ్జెక్ట్ నుంచి డిలీట్ చేసేసి అంటున్నాడు. కావాలంటే అసైన్ లిస్ట్ వర్క్ లిస్ట్ టేబుల్ లో ఉంటుంది చూడండి. ఇప్పుడు ఎందుకని ఫిల్టర్ చేయండి. ఇంటి మీద మీరు తెలుసుకోలేరు. PYID మీద ఫిల్టర్ చేయండి. లేకపోతే ఫిల్టర్ దేని మీద చేద్దాము? PX క్రియేట్ డేట్ అండ్ టైం ప్రకారం చేద్దాం. ఇది సో దీంట్లో D5 ఇదే కదా D5, వీడికి అసైన్ అయింది కదా. ప్రాసెస్ మెడికల్ క్లెయిమా? అసైన్ వర్క్ లిస్ట్ లో D5 ఎవరికి అసైన్ అయింది? అసైన్డ్ ఆపరేటర్ ఐడి ఎవరు? admin.s bank. అందుకే ఓపెన్ అయింది. ఓపెన్ చేసినప్పుడు బట్ ఫ్లో లేదు. ఫ్లోలో అసైన్మెంట్ లేదు. అదేంటి, ఫ్లోకి వర్క్ ఆబ్జెక్ట్ కి సంబంధం ఏంటంటే అదే కదండి మెయిన్ రిఫరెన్స్. ఆ ఫ్లోని బట్టే కదా నీ యొక్క వర్క్ ఆబ్జెక్ట్ బిహేవ్ చేసేది. అసలు ఫ్లోనే డిలీట్ చేసేసావు అనుకో, ఇదే మెయిన్ కదా.
ఇదే కదా టెంప్లెట్ అసలు. సో అందుకని ఎర్రర్ వచ్చింది. ఏమని? ఏమీ లేదు, ఆ అసైన్మెంట్ లేదు. అంటే మీరు ఎప్పుడైనా వర్క్ ఆబ్జెక్ట్ ఓపెన్ చేసినప్పుడు అది ఆ ఫ్లో తోటి సింక్రనైజేషన్ లో ఎప్పుడు ఉండి దాని ప్రకారంగా అది బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు లేదంటుంది మళ్ళీ, ఇప్పుడు ఆ అసైన్మెంట్ లేదంటుంది. అప్పుడు ఏం చేస్తున్నాను నేను? ఎస్ ఓపెన్ ఇన్ రివ్యూ అంటున్నాను. ఓకే, రివ్యూలో మాత్రం ఓపెన్ చేసిన ఉపయోగం ఏముంది? ఓకే, డిలీట్ దిస్ అసైన్మెంట్ అంటున్నాను. ఓకే, అసైన్మెంట్ డిలీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఒకసారి ఈ టేబుల్ మళ్ళీ రిఫ్రెష్ చేయండి. ఈ అడ్మిన్ డాట్ ఎస్ బ్యాంక్ కి అసైన్ అయినా ఆ D5 కి సంబంధించిన వర్క్ ఆబ్జెక్ట్ ఇంకా అంటే ఆ అసైన్మెంట్ ఉండకూడదు. ఇంకా రిఫ్రెష్ చూడండి, అసైన్మెంట్ డిలీట్ చేశాను. అసైన్మెంట్ డిలీట్ చేశాను కాబట్టి ఇప్పుడు నేను చక్కగా మళ్ళీ D5 అనే వర్క్ ఆబ్జెక్ట్ ఓపెన్ చేస్తాను. ఇప్పుడు ఆ అసైన్మెంట్ లేదు ఇంకా. సో దేర్ ఆర్ నో ఓపెన్ అసైన్మెంట్స్ ఫర్ మీ. ఓకే, ఇక్కడ అసైన్మెంట్స్ నీకు అసైన్ అయినాయి చూపిస్తుంది, కానీ నువ్వు ఇక్కడ ఒక వ్యూ ఆల్ ఉన్నాయి అనుకోండి. The task with the label assignment 2 and review loan details could not be found in this flow. Okay, admin.assign completed. But మీరు నువ్వు రిఫ్రెష్ చేసావంటే నీకు లాస్ట్ వస్తుంది. సో మై ఎన్ఆర్ ఇస్ ఆల్సో కంప్లీటెడ్. అంటే అప్రూవ్ లోన్ డీటెయిల్స్ గురించి నేను మాట్లాడుతుంది. ఇందాక రివ్యూ లోన్ డీటెయిల్స్ అంటే అది డిలీట్ చేసాం. డిలీట్ చేసిన తర్వాత ఇంకా నాకు ఓపెన్ అసైన్మెంట్, ఇది ఎవరికి అసైన్ అయింది? యూజర్ డాట్ ఎస్ బ్యాంక్ అసైన్ అయింది. యూజర్ డాట్ ఎస్ బ్యాంక్ అసైన్ అయింది. ఒకవేళ నేను అది చూడాలనుకుంటే, ఓకే నాకేమి వర్క్ అసైన్ లేవు కాబట్టి వ్యూ ఆల్. ఓకే, నీకు అసైన్ అయిన అసైన్మెంట్ కంప్లీటెడ్. ఫస్ట్ డే కదా నీకు అడ్మిన్ డాట్ ఎస్ బ్యాంక్ ఫస్ట్ అసైన్మెంట్ కంప్లీట్ చేసావు నువ్వు, సెకండ్ అసైన్మెంట్ డిలీట్ చేసేసావు లేదు. ఓకే, అందుకని సో నువ్వు ఇది కాదు ఏదైనా ఓపెన్ చేయండి. ఇప్పుడు యాజ్ యూజువల్ గా లాగ్ ఆఫ్ యూజర్ డాట్ ఎస్ బ్యాంక్ D5 ఏది? మై వర్క్ D5 అసైన్మెంట్ వేస్తాను. లాగ్ ఆఫ్ admin dot yes bank. Last updated by okay. Actions, refresh, present work status పెండింగ్ లోనే ఉంది. బట్ నాకు ఇంకొక అసైన్మెంట్ ఉంది కదా, ఎట్లయినా ఈ ప్రాసెస్ మెడికల్ క్లెయిమ్ లో అది తీసేసావు. బట్ వాట్ అబౌట్ దిస్ అప్రూవ్ మెడికల్ క్లెయిమ్? ఆ అసైన్మెంట్ అసైన్ అయినా కూడా ఈ వర్క్ ఆబ్జెక్ట్ లో రావాలి కదా. ఇది అడ్మిన్ డాట్ ఎస్ బ్యాంక్ ఆపరేటర్ రికార్డ్ ఓపెన్ అవుతుంది అంతే. అర్థమైందా బిహేవియర్ ఎలా చేసిందో? నువ్వు ఒక ఆ విధంగా మీరు ఫ్లోస్ ని R&D చేసుకోవాలి. ఫ్లోని డిలీట్ చేయటం, ఫ్లోని మాడిఫై చేయటం ఎలా చేస్తుంది, బిహేవియర్ ఎలా ఉంది, ఎందుకంటే అది చూస్తే కానీ నీకు అర్థం కాదు అంటే ఈజీగా. సో నేను నెక్స్ట్ ఇంకొక ఓపెన్ చేస్తున్నాను మెడికల్ క్లెయిమ్. ఇంకా ఏమన్నా ఉన్నాయా? ఫర్ ఎగ్జాంపుల్ D2 ఉందనుకోండి, ఇది ప్రాసెస్ మెడికల్ క్లెయిమ్, ఇది పెండింగ్ అప్రూవల్ లో ఉంది. బిగిన్ లోన్ అప్రూవ్డ్ సక్సెస్ఫుల్లీ. ఎందుకని? ప్రెసెంట్ వీడు థర్డ్ అసైన్మెంట్ దగ్గర ఉన్నాడు, అంటే ఆల్రెడీ అసైన్మెంట్ 2 ని కంప్లీట్ చేసేసాడు కాబట్టి వీడికి ఎటువంటి ప్రాబ్లం ఏమైనా వచ్చిందా? ఏమైనా ప్రాబ్లం వచ్చిందా వీడికి? చూసుకోవాలనుకుంటే ఒకటే ఆప్షన్, గో టు ద క్లిప్ బోర్డ్, D2 PY వర్క్ పేజ్, PX ఫ్లో. వీడి కరెంట్ అసైన్మెంట్ ఏంటిది? PY లాస్ట్ ఫ్లో స్టెప్ అసైన్మెంట్ 3 అప్రూవ్ మెడికల్ క్లెయిమ్. నువ్వు డిలీట్ చేసింది ఏంది? అసైన్మెంట్ 2.
నువ్వు డిలీట్ చేసినది అసైన్మెంట్ 2 అంటే వాడు ఆల్రెడీ ఆ అసైన్మెంట్ కంప్లీట్ చేసి దాటి వచ్చేసాడు. అది ఎవరైనా కంప్లీట్ చేయండి, వాడికైతే అసైన్ కాల. ఫ్లో ప్రకారం ఓపెన్ చేసుకుంటే వాడి అసైన్మెంట్ ఉంది, సబ్మిట్, సక్సెస్. అన్నిటికీ రాదు. నువ్వు ఏదైతే నీకు అసైన్మెంట్స్ ఓపెన్ లో ఉన్నాయో ఆ ఓపెన్ అసైన్మెంట్స్ ని ఏం చేసింది పెగా కుడ్ నాట్ ఫైండ్. నౌ D3. ఓకే, టెంపరీ అసైన్మెంట్స్ కంప్లీటెడ్. నౌ D4 ఏమన్నా ఉన్నాయా? ప్రాసెస్ మెడికల్ క్లెయిమ్ బిగిన్. చూద్దాం ఇది. టెంప్ ఫ్లో యాక్షన్. ఓకే, ఇది నాకు అవసరం లేదు. టెంప్ ఫ్లో యాక్షన్ నేను డిలీట్ చేసిన అసైన్మెంట్ అది కాదు. C139 బిగిన్. చూడండి, ద టాస్క్ విత్ ద లేబుల్ అసైన్మెంట్ 2 రివ్యూ లోన్ డీటెయిల్స్ కుడ్ నాట్ ఫౌండ్. ఏమని వస్తుంది? డిలీట్ దిస్ అసైన్మెంట్, ఓపెన్ ఇన్ రివ్యూ. ఓకే, జస్ట్ రివ్యూ మోడ్ ఓపెన్ అయింది. నేను మళ్ళీ బిగిన్ చేస్తున్నాను. ఓకే, డిలీట్ దిస్ అసైన్మెంట్ అన్నాను. డిలీట్ దిస్ అసైన్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ C139 మై అన్నారు. అది ఫస్ట్ అసైన్మెంట్ నువ్వు కంప్లీట్ చేసావు. ఇది అసైన్మెంట్స్ నో వర్క్స్ అసైన్డ్ కంప్లీట్ అయిన ఆల్ అసైన్మెంట్స్ అంటే నువ్వు ఎన్ని కంప్లీట్ చేసావు, ఎన్ని పెండింగ్ లో ఉంది, ఇది ఈ టాగ్లింగ్ అది. బట్ నాకు ఇంకొక డౌట్ ఏంటంటే ఈ C139 అనే అసైన్మెంట్ లో నువ్వు సెకండ్ అసైన్మెంట్ డిలీట్ అయిపోయింది. బట్ వాట్ అబౌట్ ది థర్డ్ అసైన్మెంట్? వాట్ అబౌట్ ది థర్డ్ అసైన్మెంట్స్? అది రావట్లేదు. ఎందుకని రావట్లేదు చెప్పండి? అది ఎందుకని రావట్లేదు గెస్ చేయండి. ఎందుకని రావట్లేదు అంటే అది ఎవరికి అసైన్ అవ్వలా, అసలు అది ఎవరి అసైన్ వర్క్ లిస్ట్ లో లేదు. డిలీట్ అయిపోయిన తర్వాత ఆ థర్డ్ అసైన్మెంట్ కనుక ఎవరికైనా అసైన్ అయ్యింది అంటే అసైన్ వర్క్ లిస్ట్ లో ఉంది అంటే అప్పుడు వచ్చేది. సో చూడండి ఇక్కడ C139 ఇక్కడ రిఫ్రెష్ చేయండి. C139 కి అనే ఎవరికైనా అసైన్ అయ్యిందా? ఎవరికి అసైన్ కాలా, ఎవరికి అసైన్ అవలా. ఎవరికి అసైన్ కాకపోయేదానికి అది లాస్ట్ అసైన్మెంట్ పెండింగ్ లోనే ఉంది. లాస్ట్ అసైన్మెంట్ పెండింగ్ లోనే ఉంది. అర్థమైందా ఈ పాయింట్? ఎందుకని? నీకు ఎప్పుడైతే సెకండ్ అసైన్మెంట్ కంప్లీట్ అవుతుందో అప్పుడు పెగా ఏం చేస్తుంది, నువ్వు ఫ్లోలో ఏదైతే కాన్ఫిగర్ చేసావో రౌటింగ్ లో వాళ్ళకి అసైన్మెంట్ అసైన్ చేస్తుంది. అంతేకాని ఇప్పుడు ముందుగానే ఎవరికి అసైన్ అవ్వాలా చూడండి. ముందుగానే ఎవరికి అసైన్ అవ్వాలా? ముందుగానే అసైన్ అయితే ఏం చేస్తుంది, ఎవరికి వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కదా ఫస్ట్ వాడు కంప్లీట్ చేయకుండానే. కరెక్టా కదా? అందుకని సెకండ్ అసైన్మెంట్ నువ్వు ఎప్పుడైతే డిలీట్ చేసావో డిలీట్ అయిపోయిన తర్వాత ఫ్లో ప్రకారం, ఫ్లోలో నువ్వు ఏ విధంగా డిజైన్ చేసావో దాని ప్రకారంగా థర్డ్ అసైన్మెంట్ అనేది వేరే వాళ్ళకి అసైన్ కాల. డిలీట్ చేసేసావు అంతే. ఆ అసైన్మెంట్ డిలీట్ చేసి ఆ వర్క్ ఆబ్జెక్ట్ అలానే ఉండిపోయింది ఇంకా. సో ఇప్పుడు నువ్వు ఆ వర్క్ ఆబ్జెక్ట్ ఓపెన్ చేసావు అనుకోండి, C139 క్లిప్ బోర్డ్ చూడండి, ద టాస్క్ విత్ ద లేబుల్ అసైన్మెంట్ టు ఐడి రివ్యూ లోన్ డీటెయిల్స్ కుడ్ నాట్ బి ఫౌండ్ ఇన్ దిస్ ఫ్లో. ఎర్రర్ ఉంది. పిఎక్స్ ఫ్లోలో ఎప్పుడైనా ఒక వర్క్ ఆబ్జెక్ట్ లో కానీ ఏదైనా ఎర్రర్ ఉంటే ఇలా చూపిస్తుంది. సో రివ్యూ లోన్ డీటెయిల్స్ ఇంకా ఈ ఫ్లో అప్డేట్ అవ్వలా. అలాంటి సిచ్యువేషన్ లో ఏం చేస్తారంటే ఒక యూటిలిటీ రాస్తారు. యూటిలిటీస్ అంటే ఒక ప్రోగ్రాము, ఒక యాక్టివిటీ రాసి ఇలాంటి అసైన్మెంట్స్ అన్నిటినీ ఎవరికి అసైన్ చేయాలి, ఇలాంటి ఈ వర్క్ ఆబ్జెక్ట్ లో నెక్స్ట్ అసైన్మెంట్ ఎవరికి అసైన్ చేయాలో దాని ప్రకారంగా అసైన్ చేస్తారు. అర్థమైందా? ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో అడిగితే ఎవరన్నా
ఇప్పుడు థర్డ్ అసైన్మెంట్ ఇంకా కంప్లీట్ చేయాల్సి ఉంది, అప్పుడే కదా ఫ్లో కంప్లీట్ అయ్యి ఆ వర్క్ ఆబ్జెక్ట్ రిజాల్వ్ అయ్యేది. ఇలా ఎన్ని వర్క్ ఆబ్జెక్టులు రిజాల్వ్ కాకుండా ఉంటాయి ఇలాంటి సిచ్యువేషన్ లో? సో మరి ఇప్పుడు ఈ వర్క్ ఆబ్జెక్ట్ ఎప్పుడు రిజాల్వ్ అవుతుందంటే నెక్స్ట్ అసైన్మెంట్ ఎవరికైతే అసైన్ అవుతుందో అలాంటి వాటిని అన్నిటిని యూటిలిటీ ఒక యాక్టివిటీ రాసి, ఓఓటీబీ యాక్టివిటీస్ ఉన్నాయి ఒక అసైన్మెంట్ ని అసైన్ చేయడానికి కూడా, యాడ్ అసైన్ అని మనం ట్రేసర్ లో చూసాము. అలాంటి కొన్ని ఓఓటీబీ యాక్టివిటీస్ ద్వారా వాటిని అడ్జస్ట్మెంట్ చేస్తారు. అప్పుడు మళ్ళీ ఆ వర్క్ ఆబ్జెక్ట్ లో ఉన్న ఒక పర్టికులర్ అసైన్మెంట్ ఎవరికో వాళ్ళకి అసైన్ అవుతుంది. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్లో ఎండ్ అవుతుంది, వర్క్ ఆబ్జెక్ట్ రిజాల్వ్ అవుతుంది. క్లియరా? నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, వాట్ అబౌట్ ది థర్డ్ అసైన్మెంట్ అంటున్నాను. వాట్ అబౌట్ ది థర్డ్ అసైన్మెంట్? ఈ C139 లో ఉన్న థర్డ్ అసైన్మెంట్ ఏంటిది? నువ్వు డిలీట్ చేసిన అసైన్మెంట్ రివ్యూ లోన్ డీటెయిల్స్, దట్ ఈస్ ఓకే. వాట్ అబౌట్ ది థర్డ్ అసైన్మెంట్? ఈ అప్రూవ్ మెడికల్ క్లెయిమ్ అనేది రావట్లేదు. నాకు ఎందుకని రావట్లేదు అంటే అది ఇంకా ఎవరికి అసైన్ అవ్వాల. అది ఎప్పుడు అసైన్ అవుతుంది? నువ్వు ఎప్పుడైతే అసైన్ చేస్తావో, ఐ మీన్ ఎప్పుడైతే ఫస్ట్ అసైన్మెంట్ కంప్లీట్ అయ్యి ఫ్లో ప్రకారంగా నెక్స్ట్ ఏం జరగాలి, ఈ అసైన్మెంట్ వాళ్ళకి అసైన్ అవ్వాలి. ఆ ఇన్ఫర్మేషన్ అంతా పెగా దగ్గర ఉంటుంది స్టార్టింగ్. ఓకే, ఇది కంప్లీట్ అయిన తర్వాత నేను ఏం చేయాలి అనే ఇన్ఫర్మేషన్ అంతా స్టార్టింగే ఉంటుంది. ఎందుకని? నువ్వు ఫ్లో డిజైన్ చేసిన తర్వాత దాన్ని ఎప్పుడు యూజ్ చేసుకుంటా ఉంటుంది ఫర్దర్ గా యూజ్ చేసుకుంటూ ఉంటుంది. అందుకని ఇక్కడ థర్డ్ అసైన్మెంట్ నువ్వు ఎప్పుడైతే సెకండ్ అసైన్మెంట్ కంప్లీట్ చేస్తావో థర్డ్ అసైన్మెంట్ అసైన్ అవ్వాల. అందుకని నాకు ఆ అసైన్మెంట్ ఎవరికి కనపట్ల. వర్క్ ఆబ్జెక్ట్ ఓపెన్ చేస్తే పెండింగ్ అసైన్మెంట్స్ లో ఈ అప్రూవ్ మెడికల్ క్లెయిమ్ అనేది లేదు. అక్కడ ఐ థింక్ దాని అర్థం అసైన్మెంట్ ఇస్ ప్రాసెస్ బై సమ్వన్ అదర్ దెన్ ది కరెంట్ యూజర్, అందుకు కనిపించట్లేదండి. ఏంటండి? ఆ యారో ఉంది కదా, ఈ యారో, ఒక నిమిషం, ఈ యారోని మీరు ఎప్పుడు చేశారు? మధ్యలో సెకండ్ అసైన్మెంట్ ఉండేది, దాన్ని తీసేసి అప్రూవ్ మెడికల్ క్లెయిమ్ కనిపించట్లేదు అన్నది కదా క్వశ్చన్. ఇప్పుడు థర్డ్ అసైన్మెంట్ ది టూ సైడ్ హండ్రెడ్ యారో ఉంది కదా, అలాగా క్రాస్ గాని ఇదా కాదండి. అప్రూవ్ మెడికల్ క్లెయిమ్ లో ఆ గ్రీన్ బాక్స్ లో అది ఉంది కదా, దాని అర్థం ఏంటంటే అసైన్మెంట్ ఇస్ ప్రాసెస్డ్ బై సమ్వన్ ఎల్స్ అదర్ దెన్ ది కరెంట్ యూజర్, అందుకు కనిపించట్లేదేమో అంటున్నా. అవునండి, ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే. ఇక్కడ రౌటెడ్ టు ఆపరేటర్ యూజర్ డాట్ ఎస్ బ్యాంక్ ఉంది కదా. అవును, నేను ఇందాక వీడికి కూడా లాగిన్ అయ్యి చూస్తే నాకు కనపడిందా C139 అనేది? లాగ్ ఆఫ్ user dot sbank. Where is C139 in my work? Refresh list. అక్కడ కూడా చూడాల్సిన పర్లేదు, ఇక్కడ చూస్తే సరిపోతుంది. C139 ఎవరికైనా అసైన్ అయితే ఇక్కడ కనపడుతుంది. ఎవరికైనా అసైన్ అయిందా? లేదు. అలాంటి వాటికి నేను ఏం చెప్తున్నాను, నువ్వు ఒక యాక్టివిటీ రాసుకొని, దాన్ని యూటిలిటీ అంటారు, అది రాసుకొని నువ్వు అడ్జస్ట్మెంట్ చేయాలని చెప్తున్నా నా సొల్యూషన్. ఓకే ఓకే ఓకే, హౌ టు assign an assignment to an operator in Pega. There is a transfer assignment ఇది వేరు.
ఇది కష్టం అంతా ఇట్లాంటి సినారియోస్ లో ఉంటుంది. మిగతాది అంతేగాని ఇంటిగ్రేషన్స్ అవన్నీ టెక్నికల్ రిలేటెడ్ గా ఉంటాయి కాబట్టి అంత పెద్ద ప్రాబ్లం ఉండదు. అర్థమైందా? సో ఫర్ ఎగ్జాంపుల్, హౌ టు assign an assignment to an operator ఆర్ ట్రాన్స్ఫర్ అసైన్మెంట్, ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేయటము. చూడండి, మీరు గమనించండి, ఇదంతా డైలీ లైఫ్ లో బయట జరిగే బిజినెస్ ప్రాసెస్ లో ఒక భాగమే. మీరు గమనించండి కావాలంటే. వాళ్ళు లేనప్పుడు ఆ వర్క్ ఎవరు తీసుకుంటారు, లేకపోతే అక్కడి నుంచి వేరే వాళ్ళకి మూవ్ చేయాలి. ఇనీషియల్ గా వాళ్ళకి మూవ్ అయింది, అతను చేయనంటున్నాడు, లేకపోతే అక్కడి నుంచి వేరే వాళ్ళకి మూవ్ చేయాలి. ఇదంతా బిజినెస్ ప్రాసెస్ లో మీరు రెగ్యులర్ గా బయట చూసే సినారియోస్ లోనే ఇక్కడ ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తాము. సొల్యూషన్ మాత్రం ఉంటుంది డెఫినెట్ గా, ఎందుకంటే బీపీఎం టూల్ కదా. ఇలాంటి సినారియోస్ అన్నింటినీ వాళ్ళు ముందుగానే ప్రిడిక్ట్ చేసి వాళ్ళ యొక్క టూల్లో ప్రొడక్ట్ లో ఇంప్లిమెంటేషన్ చేస్తుంటారు. కరెక్టా కదా? అవునండి. సో అందుకని ఇక్కడ మన సిచ్యువేషన్ లో ఏంటిది, మనం ఓన్ గా మనం ఒక పర్టికులర్ ఆపరేటర్ కి అసైన్మెంట్ ని అసైన్ చేయాలి. ఆ వర్క్ ఆబ్జెక్ట్ ఆల్రెడీ ఉంది, కొత్త వాటికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కొత్త వాటికి ఎప్పుడు లేటెస్ట్ ఫ్లో ప్రకారమే ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతాయి, దానితోటే సింక్రనైజేషన్ అయి ఉంటుంది. బట్ వాట్ అబౌట్ ది ఎగ్జిస్టింగ్ ఫ్లోస్, సారీ వాట్ అబౌట్ ది ఎగ్జిస్టింగ్ వర్క్ ఆబ్జెక్ట్స్? ఇన్ఫ్లైట్ వర్క్ ఆబ్జెక్ట్స్ అంటాడు, ఇన్ఫ్లైట్ వర్క్ ఆబ్జెక్ట్స్ అంటాడు. ఓకే, in-flight work objects in Pega. How to handle in-flight cases when restructuring the flows. So is there any way we can handle the in-flight cases when the restructuring the flows? As part of our project requirement, we are breaking a big flows into a sub-flows, etc. Below articles explain the upgrading the production flows. సో డిపెండ్స్, ఇది ఒక సిచ్యువేషన్. నేను మీకు చూపించింది ఒక సిచ్యువేషన్, ఇంకా రకరకాల సిచ్యువేషన్స్ రావచ్చు, సినారియోస్ రావచ్చు. ఓకేనా? సో ద కాన్సెప్ట్ ఈస్ this one, how to handle the in-flight cases or work objects when restructuring the flow or when modified the flows. ఏదైనా ఉండండి, ఇబ్బంది లేదు. ఓకేనా? సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఇలా బిహేవ్ చేస్తుంది అనేది, ఎందుకంటే దీంట్లో మల్టిపుల్ సినారియోస్ ఉండొచ్చు. అదే కాంప్లికేటెడ్ అండి. నా ఉద్దేశం అయితే ఇదే కాంప్లికేటెడ్. ఈ ఫ్లోసే కష్టం, ఎలా బిహేవ్ చేస్తుంది అనేది. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సో టుమారో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది కంటిన్యూషన్ ఆఫ్ ది ఫ్లోస్. ఓకే అండి, థ్యాంక్స్. ప్రసాద్ గారు సాటిస్ఫైడ్, అర్థమవుతుందా మీరు? This conference will now be recorded. ఇక్కడ యాడ్ టీమ్ అని ఉంది, ఏది మై టీమ్స్ లో యాడ్ టీమ్ ఉంది. ఇది ఫ్లోకి రిలేటెడ్ ఏం వర్క్ కాదు కదా. ఇక్కడ యాడ్ టీమ్ అనే ఒక బటన్ ఉంది, దీన్ని క్లిక్ చేస్తే ఒక టీం మెంబర్ని యాడ్ చేస్తున్నాను. అది ఫ్లోకి దీనికి సంబంధం లేదు కదా అసలు. అదే నేను చెప్పేది. సో ఏదైనా మీరు ఇచ్చిన బిజినెస్ రిక్వైర్మెంట్ లో ఫ్లో, అందుకే రియల్ టైమ్ లో అందరూ ఫస్ట్ ఫ్లోస్ డిజైన్ చేసేస్తారు. కేసుని అంటారు, అంటే కేసు గురించి తర్వాత మాట్లాడతారని అందరు కేసు డిజైన్ చేస్తారు. అంటే కేస్ ఈజ్ నథింగ్ బట్ ఎ ఫ్లో. మళ్ళీ చెప్తున్నాను, కేస్ ఈజ్ నథింగ్ బట్ ఎ ఫ్లో. సో ఇదంతా డిజైన్ చేసుకుంటారు. సో దీనికి కావాల్సిన డేటా మోడల్ డిజైన్ చేసుకుంటారు, దీనికి కావాల్సిన యూఐస్ డిజైన్ చేసుకుంటారు. యాజ్ యూజువల్ గా అప్లికేషన్ ఉంటుంది, రూల్ సెట్స్ ఉంటాయి, రూల్ సెట్ వర్షన్స్ ఉంటాయి. అదంతా ఫస్ట్ స్కెలిటన్ అప్లికేషన్ క్రియేట్ చేసే స్ట్రక్చర్ అది. దానికి కావాల్సిన డిఫాల్ట్ క్లాస్ స్ట్రక్చర్ వస్తుంది. ఒకవేళ ఎడిషనల్ క్లాసెస్ క్రియేట్ చేసుకోవాలంటే ఇదిగోండి ఇట్లా కేసెస్ క్రియేట్ చేసుకునేటప్పుడే ఆటోమేటిక్ గా క్లాసులు కూడా క్రియేట్ అవుతాయి. నేనేమి ఇప్పుడు ఫ్లోకి నేను మాన్యువల్ గా క్లాస్ క్రియేట్ చేశాను, అది కూడా ఉండదు, ఆ పెయిన్ కూడా ఉండదు మీకు. ఓకే, సో తర్వాత ఇదంతా డిజైన్ అయిపోయిన తర్వాత ఒక వర్క్ ఫ్లో అనేది, ఒక శాంపిల్ బిజినెస్ మోడల్ అనేది డిజైన్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చిన రిక్వైర్మెంట్ ప్రకారం ఓకే నావిగేషన్ అంతా ఇది ప్రాసెస్ అని ఇంప్లిమెంటేషన్ జరిగిన తర్వాత అప్పుడు ఒరిజినల్ ఇంప్లిమెంటేషన్కి వెళ్తారు, దానికి ఫీడింగ్ ఇస్తారు.
ఓకే. క్లియరా? ఓకే. ఓకే. అది ఫస్ట్ రోబో తయారు చేస్తారు, దానికి తర్వాత పవర్ జనరేట్ చేస్తారు. అలానే ఫస్ట్ డిజైన్ చేసుకుంటారు, తర్వాత బటన్ క్లిక్ చేస్తే ఏం జరగాలి, తర్వాత ఆన్ చేంజ్ చేస్తే ఏం జరగాలి, ఆ డ్రాప్ డౌన్ లో డేటా ఎలా లోడ్ అవ్వాలి, ఇది ఫినిష్ చేస్తే ఏం జరుగుతుంది, క్యాన్సిల్ కొడితే ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఇలాంటి యాక్షన్స్ అంతా ఇంప్లిమెంటేషన్ చేసుకుంటారు. దానికి డేటాబేస్ నుంచి డేటా తీసుకురావాలా, మెయిల్ పంపించాలా, లేకపోతే ఒక ఫైల్ అప్లోడ్ చేయాలా, లేకపోతే ఒక ఇంటిగ్రేషన్ తోటి కమ్యూనికేట్ అయ్యి అక్కడి నుంచి డేటా తీసుకురావాలా, ఇదంతా ఇంప్లిమెంటేషన్ కిందకు వస్తుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏదైనా చేస్తే ఎలా చేయాలి, అలా డే టు డే మీరు సింక్రనైజేషన్ చేసుకుంటూ ఉండండి, బ్యాక్వర్డ్ చైనింగ్. ఓకే. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ టుడే.